Because of its Secure. secure shield. I mean, Security. secured. సెక్యూర్. ఎందుకంటే హెచ్‌టిటిపిఎస్‌లో ఎస్ఎస్‌హెచ్ అనే ఒక సెక్యూర్ ప్రోటోకాల్ ఉంది. ఆర్ టీఎల్ఎస్ అనే ఒక సెక్యూర్ ప్రోటోకాల్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై you are using HTTPS for communication. So that is also one of the sole reason why IP uses TCP. ఓకే. సో ప్రతి ఒక్క కాంపోనెంట్ నువ్వు ఐపీలో తీసుకుంటే దానికి 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి హెడరు, ఇంకొకటొచ్చేసి పేలోడ్. మీరు ఏదే తీసుకోండి. ఒక బుక్‌కి గూడా 2 పార్ట్స్ ఉంటది. ఒకటొచ్చేసి ఏంది కంటెంట్స్ అనేసి ఒక బుక్ ఉంటుంది. ఒక బుక్‌లో కంటెంట్ అనే పేజ్ మనకేం చెప్తుంది? హ్మ్. కంటెంట్ అనే పేజ్ ఒక Inside బుక్‌లో What ఏం it చెప్తుంది? contains in the book. inside For the chapter. inside the ఆ! book. ఆ లోపల ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా లోపల ఏమేమి చాప్టర్స్ ఉంది అనే ఇన్ఫర్మేషన్‌ని మనకు ఎవరిస్తారంటే, ఆ కంటెంట్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుందనమాట. అదే రకంగా ఒక మెయిల్ అనేది గూడా మెయిల్‌కి గూడా 2 పార్ట్స్ ఉంటుంది. హెడరు, పేలోడ్. పేలోడ్ అంటే ఏం తెలిసిన అది యాక్చువల్ డేటా. ఇద్దో ఇది. ఇక్కడ రాసున్నారు చూడు యాక్చువల్ డేటా. దీన్ని మనం పేలోడ్ అంటాం. ఓకేనా? ఇదో ఇక్కడ ఏదైతే నువ్వు డేటా రాస్తావో జూడు. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తావో జూడు. దీన్ని మొత్తాన్ని మనం పేలోడ్ అంటాం. ఓకే. హెడర్ అంటే ఏం తెలిసిన ఇక్కడ, ఇక్కడ ఉంటుంది జూడు. దీన్ని మనం హెడర్ అంటాం. ఈ హెడర్‌లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? కెన్ యూ టెల్ మీ సీయింగ్ దిస్? హ్మ్. Source and destination, వెరీ గుడ్. యాహ్! సోర్సు, abbreviations and డెస్టినేషను, టైము, security. డేటు, సెక్యూరిటీ, ఏ డొమైన్ నుంచి లేదా ఏ వెబ్‌సైట్ ఓనర్ ఈ Right. ఇన్ఫర్మేషన్ పంపించుండాడు అనే మొత్తం డీటెయిల్స్ ఈ హెడర్‌లో ఉంటుందన్నమాట. దీన్నే మనం ఒక మెయిల్‌లో హెడర్ అంటే ఇది. ఓకే. మెయిల్‌లో ఒక హెడర్ ఏదని ఎవరైనా అడిగితే మీరు దీన్ని ఓపెన్ చేసి చూపించాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మెయిన్ హెడర్ ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఈమెయిల్. ఓకే. ఒక ఈమెయిల్‌లో మెయిన్ హెడర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. పేలోడ్ అంటే ఏందంటే ఇది. ఇదో దిస్ ఈస్ ద యాక్చువల్ పేలోడ్. దిస్ ఈస్ ద యాక్చువల్ పేలోడ్. సో ఇదంతా ఒక మెయిల్‌లో ఏమేమి ఉంటుందో దీన్నంతా మనం పేలోడ్ అంటాం. అదే రకంగా మనకు ఐపీలో గూడా హెడర్ అండ్ పేలోడ్ అనేసి ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషను. పేలోడ్‌లో యెస్. హెడర్‌లో ఏం రాస్తాం, పేలోడ్‌లో ఏం రాస్తాం. నౌ ఇప్పుడు మీకు అర్థమైంది గదా! హెడర్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేలోడ్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక మెయిల్‌లో చెప్పండి. నేను హాయ్ టీమ్ హౌ ఆర్ యూ అనే ఒక ఇన్ఫర్మేషన్‌ని మీకు పంపించిన. అప్పుడు మీకు హెడర్‌లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, పేలోడ్‌లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? టెల్ మీ. Header లో వచ్చేసి హ్మ్. Vijay Chandra's mail ID and my ఓకే. mail ID and ఓకే. all the టైమ్. details we have. ఓకే. And then టైమ్ వస్తుంది. నా మెయిల్ ఐడీ, సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రెస్. అపార్ట్ yeah, ఫ్రమ్ దట్ payload is hi team, how are you? యెస్. వెరీ గుడ్. హాయ్ టీమ్ హౌ ఆర్ యూ? అదొచ్చేసి నా పేలోడ్ అయితుందనమాట. అదే రకంగా ఐపీకి గూడా తనదే అయిన హెడర్స్ అండ్ పేలోడ్ అనేది ఉంటుందనమాట. పేలోడ్‌లో ఏముంటుందంటే నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటా ఉన్నావో డెస్టినేషన్‌కి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా నీకు పేలోడ్‌లో ఉంటుంది. హెడర్‌లో ఇదంతా నీకు హెడర్‌లో ఉంటుందన్నమాట. సో, దీంట్లో మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదేది అనేసి నేను చెప్తాను చూడు. వర్షన్ అంటే ఏంది? ఐపీవీ4, ఐపీవీ6 అనేసి ఇక్కడ రాసుంటుంది. ఓకే. దాని తర్వాత ఇదైనాక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందొచ్చేసి ఏది తెలిసినా టైమ్ టు లీవ్ అంటే ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చిండది. మళ్ళీ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంది? హెచ్‌టిటిపియా, హెచ్‌టిటిపిఎస్సా, ఎఫ్‌టిపినా, ఎస్ఎస్‌హెచ్చా, ఏ ప్రోటోకాల్ అనేసి అక్కడ రాసుంటుందనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఐపీ అడ్రెస్ అంటే ఏంది? హ్మ్. I mean, Client. యెస్. And our sender's address. IP address. సెండర్ సెండర్ ఆర్ క్లయింట్స్ అడ్రెస్. Client's క్లయింట్ IP ఐపీ అడ్రెస్. లేదా నేను పంపిస్తా ఉంటే నా అడ్రెస్. దాన్ని మనం సోర్స్ ఐపీ అంటాం. డెస్టినేషన్ ఐపీ అంటే ఏంది? receivers. I mean, source Server address. like server, సర్వర్ అడ్రెస్. యాహ్! server సర్వర్ అడ్రెస్ ఆర్ రిసీవర్ అడ్రెస్. ఓకే. మళ్ళీ డేటా అంటే ఏంది? payload like what we get the నో, నో, message. నో, 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 నో. డేటా ఈస్ నాట్ ద పేలోడ్. Okay, డేటా అంటే ఇప్పుడు ఒక మెయిల్‌కి సబ్జెక్ట్ లైన్ ఎలాగో okay, ఐపీ హెడర్‌కి డేటా అనేది అలాగా. ఇక్కడ చూడండి. మెయిల్ సబ్జెక్ట్ లైన్ కనిపిస్తుందా? yeah, మెయిల్‌కి సబ్జెక్ట్ లైన్ ఎలాగో దానికి డేటా అనేది అలాగా. పేలోడ్ అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. okay. పేలోడ్ అనేది డిఫరెంట్. ఇక్కడ చూడు మెయిల్‌లో కూడా మీరంతే. మెయిల్‌లో హెడరే సెపరేటు, పేలోడే సెపరేటు. అవును గదా! యూ కెనాట్ కన్సిడర్ సబ్జెక్ట్ అండర్ పేలోడ్. సిమిలర్‌లీ యూ కెనాట్ కన్సిడర్ డేటా అండర్ పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఐపీ అడ్రెస్. ఓకే. అర్థమైందా? Yeah, okay. Yeah. Okay, Guys, if you are okay, then I will continue with natting because today is Saturday, and if you are not okay, then let's have class tomorrow.
Okay, fine. What about the rest, guys? Are you guys fine, or do you have any other works? I'll not take Yeah, more than. continue. No, Okay. continue, Vijay. Okay, yeah, fine. So this is something we already discussed. So I want you to explain. I wanted to explain you this once again. So ఇక్కడ మనం the point which we are going to discuss is NAT. NAT అంటే ఏం తెలిసిన నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ నే మనం NAT అంటాం. ఓకే, NAT అంటే ఏంది? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో దీని మెయిన్ అజెండా ఏం తెలిసిన NAT ఒక మెయిన్ అజెండా ఏమంటే ఇంటర్నెట్ నుంచి వచ్చే పబ్లిక్ అడ్రస్ ని మన సిస్టమ్స్ లేదా మన ఆర్గనైజేషన్ లేదా మన ఇంట్లో ఉండే నంబర్ ఆఫ్ డివైసెస్ తీసుకొని దానికి ఈక్వల్‌గా ప్రైవేట్ అడ్రస్‌ని మ్యాప్ చేసి ప్రతి ఒక్క డివైస్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైవేట్ అడ్రస్ ఇవ్వడమే ఈ నాటింగ్ ఒక కాన్సెప్ట్. ఓకేనా? నాట్ అంటే బేసిక్‌గా ఏమంటే ఒక పబ్లిక్ అడ్రస్‌ని ఆర్ యూ కెన్ ఆల్సో టెల్ ఇట్ యాస్ వెనెవర్ యూ వాంట్ టు కన్వర్ట్ ఎ పబ్లిక్ అడ్రస్ ఇంటూ ప్రైవేట్ ఐపీస్, నాట్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఓకేనా? Or you can also tell it in other words like if you want to connect multiple local systems to internet, you require NAT. ఓకేనా? ఇది చూడు, ఇక్కడ ఏం చేస్తాము, మల్టిపుల్ లోకల్ సిస్టమ్స్ ని మనం ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తున్నాం. ఎలా కనెక్ట్ చేస్తున్నాం? బై యూజింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఎ నాట్. నాట్ అంటే ఏంది? మల్టిపుల్ ప్రైవేట్ ఐపీస్ ని ఒక సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కింద మ్యాచ్ చేసి ఆర్ నాటింగ్ చేసి పంపిస్తుంది అనమాట. దీన్నే మనం నాట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అని కూడా పిలుస్తాము. ఓకే, సో ఇలా జరిగే దాని వల్ల మనకు అయ్యే అడ్వాంటేజెస్ ఏంది? IPv4 లో నాటింగ్ జరుగుతుంది. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్, IPv4 లో మాత్రమే నాటింగ్ జరుగుతుంది. ఓకే, నాట్ జరిగే దాని వల్ల మనకు అయ్యే అడ్వాంటేజ్ ఏమంటే ఇంటర్నెట్ లో మల్టిపుల్ డివైజెస్ అట్ ఎ టైం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు 4.3 బిలియన్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా IPv4 లో. సో యూ కెన్ ఆల్సో కనెక్ట్ 20 బిలియన్ డివైజెస్ యూజింగ్ జస్ట్ దిస్ 4.3 బిలియన్. ఓకేనా? 20 బిలియన్ డివైజెస్‌ని నువ్వు అట్ ఎ టైమ్ ఇంటర్నెట్‌లో కనెక్ట్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు చూడు, ఒక ఇంటికి మల్టిపుల్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇచ్చే బదులు ఒకే పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇచ్చేసి దాన్ని మల్టిపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ కింద మ్యాప్ చేసేస్తే అయిపోయింది. నాటింగ్ అయిపోయింది. ఈ నాటింగ్ అనేవాళ్ళు ఎవరు చేస్తారు? నువ్వు నేను చేస్తామా? హ్మ్. Router. నాటింగ్ No, అనే యాహ్! Yes. ఎవరు చేస్తారు నాటింగ్? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు తీసుకుందాం. Router. మన ఇంట్లో ఎవరు చేస్తారు నాటింగ్? router. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ నుంచి దీనికి హాట్‌స్పాట్ ఆన్ చేసి ఒక పర్సన్‌కి కనెక్ట్ చేపిస్తా ఉన్నారు. అప్పుడు ఎవరు చేస్తారు నాటింగ్? Mobile. మొబైల్ ఫోన్‌లో మీరు హాట్‌స్పాట్ ఆన్ చేసి మీ ఫ్రెండ్‌కి యాక్సెస్ చేయమని పర్మిషన్ ఇచ్చినారు. మీ పాస్వర్డ్ ఇచ్చేసి. అప్పుడు నాటింగ్ ఎవరు చేస్తారు? Wi-Fi. Mobile They are phone. doing the NAT. మొబైల్ ఫోనే చేస్తుంది. Mobile phone. మొబైల్ ఫోనే Mobile చేస్తుంది. phone చేస్తుంది. ఆ! అదే రకంగా మీరు ఒక హాట్‌స్పాట్ డివైస్ వాడుతున్నారు. హాట్‌స్పాట్ అంటే తెలుసునా? వెయిట్ లెట్ మీ షో ఇట్. Yeah, portable. ఆ! Dongles, like ఇలాంటివి. ఇవి డాంగల్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఇలాంటి దాంట్లో నాటింగ్ అనేది ఎవరు చేస్తారు? Devices. యాహ్! దిస్ డివైస్ ఓన్లీ డస్ నాటింగ్. ఓకే, సో నాటింగ్ అనే కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఓకే. yes, Vijay. యాహ్! సో ఈ నాటింగ్‌కి ఇంకొక పేరు ఏం తెలుసునా? ఐపీ మాస్కరేడింగ్. ఓకే, దీన్ని ఐపీ మాస్కరేడింగ్ అని కూడా అంటాం. ఇంకొక పేరు ఇది. ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ అ గుడ్ ఇంప్రెషన్ ఇన్ ఇంటర్వ్యూ, యూ కెన్ యూజ్ దిస్ వర్డ్. ఐపీ మాస్కరేడింగ్ అని కూడా అనొచ్చు, లేదా ఐపీ మ్యాపింగ్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఐపీ మాస్కరేడింగ్‌లో కూడా సేమ్ ప్రాసెస్. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ అ సినానిమ్ వర్డ్ ఫర్ నాటింగ్ అంతే, ఇంకేం లే. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్‌కి వాడే ఇంకొక వర్డ్ వచ్చేసి ఐపీ మాస్కరేడింగ్ అంటాం. సేమ్ ప్రాసెస్ ఇది కూడా ఏం చేస్తుందంటే పబ్లిక్ అడ్రస్‌ని ప్రైవేట్ ఐపీ కింద మారుస్తుంది. ఇప్పుడు మీకు ఒకే ఒక పబ్లిక్ ఐపీ వచ్చుండది. మీ ఇంట్లో ఒక 20 డివైస్‌లు ఉండది. అప్పుడు ఏం చేస్తుంది నాటింగ్ అనేది ఒక పబ్లిక్ అడ్రస్‌ని 20 డిఫరెంట్ ప్రైవేట్ అడ్రస్ కింద మారుస్తుంది. ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటాము? ఐపీ మాస్కరేడ్ అని కూడా పిలుస్తాం. ఐపీ మాస్కరేడింగ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ ద వర్డ్ ఐపీ మాస్కరేడింగ్. ఓకేనా? అంటే ఏమి, ఒరిజినల్ పబ్లిక్ ఐపీని హైడ్ చేసి ఆర్ ఒరిజినల్ ప్రైవేట్ ఐపీని హైడ్ చేసి ఒక పబ్లిక్ ఐపీ లాగా నిన్ను నువ్వు డిస్‌ప్లే చేసుకుంటావన్నమాట. దీన్నే మనం ఐపీ మాస్కరేడింగ్ అని పిలుస్తాము. ఓకే, మాస్కరేడెడ్ ఐపీని ఎలా చెక్ చేస్తారు? హ్మ్. హౌ డు యూ చెక్ ద Wi-Fi మాస్కరేడెడ్ ఐపీ? Wi-Fi settings లో IP configure లో యెస్. and nothing but command prompt లో. ఆ!
ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని కొడితే ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు. వైఫై సెట్టింగ్స్, వైర్లెస్ సెట్టింగ్స్. ఇది వచ్చేసి Wireless. మనకేంది, దీన్ని ఏమని పిలుస్తాం మనం? ఇదేంది ఇది? నేను MAC ఇక్కడ address. వెరీ గుడ్, దీన్ని MAC. మ్యాక్ అడ్రస్ అని పిలుస్తాం అనమాట. అదే మనకు ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? IPv4. IPv4. కనిపిస్తుందా? ఇది మనకి ఐపీ అడ్రస్. దీన్ని మనం ఏమంటాము, మాస్కరేడెడ్ ఐపీ అని కూడా పిలుస్తాం. ఎందుకు దీన్ని మాస్కరేడెడ్ ఐపీ అంటాము? మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిండే ఐపీనే వేరే. మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిండే ఐపీ అడ్రస్సే వేరే. మన సిస్టమ్కి అజైన్ అయిండే ఐపీ అడ్రస్సే వేరే. దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆల్సో కాల్ దిస్ లోకల్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ యాజ్ ఎ మాస్కరేడెడ్ ఐపీ. ఓకే, సో దిస్ is the reason why. Okay, yeah guys, 1 minute, let me connect my. That is the reason why you also call this as a IP masqueraded IP అని కూడా దీన్ని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఐపీ మాస్కరేడింగ్ చేయందే మనం IPv4ని వాడగలమా? లేదా నాటింగ్ అనేది చేయందే మనం IPv4ని వాడగలమా? No. వై? వై? Limited numbers of IPs. 4.3 బిలియన్ ఉన్నాయి కాంబినేషన్స్. సో అప్పుడు 4.3 బిలియన్ డివైజెస్ కనెక్ట్ అవ్వగలవు. సో దానికన్నా ఎక్కువ కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలా? ఇట్లాంటి నాటింగ్ కాన్సెప్ట్ని వాడాలన్నమాట. ఓకే, అందుకే కదా మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్గా కూడా డివైడ్ చేసింది ఐపీ అడ్రస్లని. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నాట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. కొన్ని 3 to 4 టైప్స్ ఆఫ్ నాటింగ్, 3 టైప్స్ ఆఫ్ నాటింగ్ అనేది ఉన్నదన్నమాట. అది ఏ టైప్స్ ఉన్నాయనేసి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బేసిక్ నాట్ అనేసి ఒకటి ఉంది. సో ఈ బేసిక్ నాట్ అనేది ఏం చేస్తుందంటే 1-to-1 కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక రౌటర్ ఉంది, ఒకే ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది, లేదా ఒకే ల్యాప్టాప్ ఉంది, మీ ఫోన్ లేదు, ఏది లేదు. అప్పుడు ఒక పబ్లిక్ అడ్రస్ ఎన్ని ప్రైవేట్ అడ్రస్ కింద కన్వర్ట్ అవుతుంది? మీ ఇంట్లో ఒకటేగా కన్వర్ట్ అవుతుంది. ఎస్, ఐ థింక్ మెనీ ఆఫ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, లెట్స్ అజ్యూమ్ దిస్ యాజ్ ఎ రౌటర్. సారీ. ఇది ఇంటర్నెట్ అనుకుందాం. ఇది ఇంటర్నెట్, ఓకేనా? ఆర్ ఇంటర్నెట్ నుంచి ఏదో ఒక కమ్యూనికేషన్ వస్తుంది. ఇది నీ రౌటర్. ఓకే, మీ ఇంట్లో ఒకే ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ఐపీ అడ్రస్ వస్తుంది? పబ్లిక్ ఐపీనా, ప్రైవేట్ ఐపీనా రౌటర్ వరకు? Public. యా, సో ఇట్ ఈస్ పబ్లిక్ ఐపీ. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఐపీ అడ్రస్ వస్తుంది? Private. ఎస్, దట్స్ రైట్, ఇట్ ఈస్ ప్రైవేట్. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ప్రైవేట్ ఐపీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీ ఇంట్లో ఒకే డివైస్ ఉంది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఒక పబ్లిక్ అడ్రస్ ఎన్ని ప్రైవేట్ ఐపీ అడ్రస్ కిందకి మారుతుంది? 1. ఒకటే. 1 సింగిల్ ఐపీ అడ్రస్గా మారుతుంది. ఓకేనా? దీన్నే మనం 1-to-1 నాట్ అంటాం. అంటే 1 సింగిల్ పబ్లిక్ ఐపీ 1 సింగిల్ ప్రైవేట్ ఐపీ కింద మారడాన్నే మనం 1-to-1 నాట్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 1-to-many నాట్. 1-to-many నాట్ అంటే ఏం తెలిసిన? ఒక సింగిల్ ప్రైవేట్ ఐపీ, ఇప్పుడు మీ ఇంట్లో 2 డివైస్లు ఉన్నాయి. అబ్బా, 2 కాదు, 3 డివైస్లు ఉన్నాయి, 3 ఎలక్ట్రానిక్ డివైస్లు ఉన్నాయి, 2 ల్యాప్టాప్లు, ఒక మొబైల్ ఫోన్ ఉండదు అనుకో. ఓకే, అప్పుడు 1 సింగిల్ పబ్లిక్ ఐపీ ఎన్ని డిఫరెంట్ ప్రైవేట్ ఐపీస్గా కన్వర్ట్ అవుతుంది? 3. ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైస్ ఉంటే 10.
దీన్నే మనం వన్ టు మెనీ నాట్ అంటాం. వన్ టు మెనీ అంటే ఏం తెలిసిన, అంటే వన్ సింగిల్ ప్రైవేట్ ఐపీ నుంచి వన్ సింగిల్ పబ్లిక్ ఐపీ నుంచి మెనీ డిఫరెంట్ ప్రైవేట్ ఐపీస్ కింద మారుతూ ఉండేదాన్నే మనం వన్ టు మెనీ అంటాం. వన్ టు వన్ అంటే ఒక సింగిల్ పబ్లిక్ ఐపీ నుంచి ఒక సింగిల్ ప్రైవేట్ ఐపీగా కన్వర్ట్ అవడాన్ని మనం వన్ టు వన్ అంటాం. వన్ టు మెనీ అంటే వన్ టు మల్టిపల్ అంతే, ఇంకేంలా. ఓకే, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? వన్ టు వన్ నాట్కి వన్ టు మెనీ నాట్కి. సో వన్ టు వన్ నాట్లో మనం ఒక సింగిల్ డివైస్నే కనెక్ట్ చేయగలం. అదే వన్ టు మెనీ నాట్లో మనం మల్టిపల్ డివైస్ని కనెక్ట్ చేయగలం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మల్టిపల్ డివైసెస్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాట్స్పాట్స్ను వాడాల్సి వస్తుంది, లేదా బూస్టర్స్ను వాడాలా. ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయాలంటే మీరు స్కానర్స్, ప్రింటర్స్, ఓకే, ఇవన్నీ వాడాలనుకోండి. అప్పుడు అలాంటప్పుడు మనం ఏది వాడతామంటే వన్ టు మెనీ నాట్ అనేది వాడతాం అనమాట. సో మన ఇంటర్నెట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఉండేది ఏది అంటే ఈ వన్ టు మెనీ నాటే. ఓకేనా, తక్కువ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ను వాడుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ డివైస్ని కనెక్ట్ చేసే ఎబిలిటీ మనకు ఈ వన్ టు మెనీ నాట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, వన్ టు మెనీ నాట్ లేనిదే మనము మల్టిపల్ డివైజెస్ని ఒక సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కింద మ్యాప్ అనేది చేయలేమన్నమాట. ఓకే, అదే రకంగా IPv4 క్లాసిఫికేషన్ జరగడానికి కూడా వన్ టు మెనీ నాట్ అనేది ఒక మెయిన్ రీజన్ అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి వచ్చే పబ్లిక్ ఐపీ అడ్రస్ని ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐపీ అడ్రస్ని ఇస్తూ పోయినాం అనుకో, మనకుండే 4.3 బిలియన్ కాంబినేషన్స్ అంతా ఇండియాకి కూడా సరిపోవు. అవును కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై వన్ టు మెనీ నాట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎగ్జాస్ట్ అంటే ఏంది, ఖాళీ అయిపోతాయి ఐపీ అడ్రస్లన్నీ. అలా ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసే డివైస్ ఏవి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వలేవు అన్నమాట. ఓకే, సో ఇంటర్నెట్ ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది ఏదంటే వన్ టు మెనీ నాట్ అనేది. ఓకే, అర్థమైందా వన్ టు మెనీ నాట్ అనేది? నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ నాట్ అనమాట. ఓకేనా, సో ఈ డైనమిక్ నాట్ అనేది ఏమంటే ఇది జస్ట్ రివర్స్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇక్కడంతా ఏం జరిగేది, ఒక పబ్లిక్ ఐపీ నుంచి ఒక ప్రైవేట్ ఐపీ కింద కన్వర్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసిన, మల్టిపుల్ పబ్లిక్ ఐపీ ఉంటుంది కానీ ఒకే ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఎట్టంటే ఇక్కడ చూడు, మీ ఇంట్లో 2-3 రౌటర్లు ఉన్నాయి కానీ ఒకే డివైస్ ఉన్నది, లేదా ఒకే రౌటర్ ఉన్నది కానీ మల్టిపల్ కనెక్షన్స్ ఉన్నాయి మీ ఇంటికి అనుకుందాం. ఓకేనా, ఇది ఒకే రౌటర్, దీన్ని మనం రౌటర్ కింద కన్సిడర్ చేద్దాం. ఇది ఒక రౌటర్ అని తీసుకుందాం. ఓకేనా, consider this as a router and you have only one electronic device or you have only one laptop. Okay na, but you have multiple internet connections. Okay na, internet cloud అనుకుందాము, ఇది ఇంటర్నెట్ అనుకుందాము. ఇలా నీకు మల్టిపల్ 3 డిఫరెంట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మీ ఇంటికి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, దీని ద్వారా వన్ టు వన్ నాట్ అవుతా ఉంది అని అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, ఇక్కడ నుంచి ఒక ఐపీ అడ్రస్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఒక ఐపీ అడ్రస్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీస్ 3 ఆర్ డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఈవెన్ దో ఇఫ్ ద సర్వీస్ ప్రొవైడర్ ఇస్ సేమ్, ఈవెన్ దో ద నెట్వర్క్ ఇస్ సిన్స్ ద నెట్వర్క్ ఇస్ డిఫరెంట్, ఐపీ చేంజెస్. అవును కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడికి వచ్చే ప్రైవేట్ ఐపీ ఒకటే ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రైవేట్ ఐపీ ఒకటే ఉంటుంది. ఎందుకు ప్రైవేట్ ఐపీ ఒకటే ఉంటుంది? రౌటర్ ఒకటే కాబట్టి. రౌటర్ ఒకటే కాబట్టి, మళ్ళీ డివైస్ ఒకటే ఉంది కాబట్టి. డివైస్ రౌటర్ ఒకటే ఉంది కాదు మెయిన్ రీజన్ ఏమంటే డివైస్ ఒకటే ఉంది. అదే నీకు ఇక్కడ మల్టిపల్ డివైస్ ఉంది అనుకో, నీ ఐపీ ఆబ్వియస్లీ చేంజ్ అయ్యే అవుతుంది. ఓకే, నీ ఐపీ అనేది ఆబ్వియస్లీ చేంజ్ అయ్యే అవుతుంది. ఇక్కడ మల్టిపల్ డివైసెస్ ఉన్నాయంటే, ఇక్కడ ఒకే డివైస్ ఉంది కాబట్టి నీకు ఇది మాత్రం చేంజ్ అవుతుంది. అదే రౌటర్ పోర్ట్ ఉంటుంది చూడు, ఈ పోర్ట్ ఉంది కదా, ఇక్కడ నువ్వు ఏ పోర్ట్కి కావాలంటే ఎన్ని కేబుల్ కావాలన్నా ప్లగ్ఇన్ చేయొచ్చు. అవునా, ఫస్ట్ నువ్వు ఒక ఇంటర్నెట్ సర్వీస్ యాక్ట్ ఫైబర్ నెట్ ఒక ఇంటర్నెట్ సర్వీస్ని ప్లగ్ఇన్ చేసినావు అనుకో, అప్పుడు నీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది ఎక్కడికి రౌటర్ దగ్గర వరకు నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ వేరే వస్తుంది. కానీ నీ ప్రైవేట్ ఐపీ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. అదే రకంగా నువ్వు వేరే డిఫరెంట్ ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ తీసుకొని ఈ రౌటర్ బ్యాక్ సైడ్ పోర్ట్లో ఇక్కడ ప్లగ్ఇన్ చేసినావు, అప్పుడేమవుతుంది, మళ్ళీ నీకు
ఇది సేమ్ ఉంటుంది. కానీ పబ్లిక్ ఐపీస్ మాత్రం మారుతుంది. ఎప్పుడైతే నీ ప్రైవేట్ ఐపీ ఒకటే ఉండి, నీ పబ్లిక్ ఐపీ అడ్రెస్ జంబల్ అవుతూ, చేంజ్ అవుతూ ఉంటుందో, దాన్నే మనం డైనమిక్ నాట్ అని పిలుస్తాం. ఓకేనా? డైనమిక్ నాట్ అంటే ఒకే ప్రైవేట్ ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఓకే. కానీ పబ్లిక్ ఐపీ అనేది మారుతా ఉంటుంది. ఎందుకు మారుతా ఉంటుందంటే, నీ నెట్వర్క్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. అర్థమైందా? డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద డైనమిక్ నాటింగ్? ఇట్ ఈస్ ఈజీ. ఓకే. డైనమిక్ నాటింగ్ అనేది చాలా ఈజీ. పబ్లిక్ ఐపీ మారుతా ఉంటుంది. ప్రైవేట్ ఐపీ ఒకటే ఉంటుంది. దాన్ని మనం డైనమిక్ నాట్ అని పిలుస్తాం అంతే. ఇంకేంలే. డిడ్ యూ గైస్ అండర్‌స్టాండ్? Yeah. Yes, Vijay. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీహెచ్‌సిపీ అనే కాన్సెప్ట్. కెన్ ఐ కంటిన్యూ? డీహెచ్‌సిపీ? Yes, Vijay. Yes, Vijay. Yes, Vijay, continue. Yes, Vijay. Yeah, Okay. continue. ఓకే. గైస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, మన ఇంట్లో 10 డివైస్‌లు ఉన్నాయనుకుందాం. ఓకేనా? ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డీహెచ్‌సిపీ. డీహెచ్‌సిపీ అనేది ఏం తెలిసినా డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దీని ఒక ఫుల్ ఫార్మ్ వచ్చేసి డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్‌ని మనం డీహెచ్‌సిపీ అంటాం. నేను పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్పినాను? ఈ 3 వచ్చేసి ఈ 2 వచ్చేసి నేను డీహెచ్‌సిపీ, డీఎన్ఎస్, డీహెచ్‌సిపీ అనే సెపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పినాను. ఐ డిడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎనీథింగ్ రిగార్డింగ్ దీస్ 2 కాన్సెప్ట్స్. రైట్? సో, నౌ ఐఎమ్ టేకింగ్ టైమ్ ఆఫ్ ఇన్ దిస్ క్లాస్ అండ్ ఐల్ బి ఎక్స్‌ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ దిస్ పోర్ట్ నంబర్ 68, వాట్ ఈస్ పోర్ట్ నంబర్ 68 అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ డీహెచ్‌సిపీ దట్ ఈస్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఒక మెయిన్ ఫంక్షన్స్ ఏమి అనేసి ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఓకే. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అనేది ఏం తెలిసినా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 10 డివైస్‌లు ఉన్నాయి. ఓకే. అదే మన ఇంట్లో ఒక 100 డివైస్‌లు ఉన్నాయనుకోండి. మన రౌటర్‌కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని ఇలా 100 డిఫరెంట్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ కింద మార్చే ఎబిలిటీ మన రౌటర్‌కి ఉంటుందా? Nope, ఉండదు. No. ఉండదు. ఎందుకు ఉండదంటే రిస్ట్రిక్షన్స్ అంతే. ఓకే. ఎందుకంటే ద కెపాసిటీ మన రౌటర్‌కి ఒక పబ్లిక్ అడ్రెస్‌ని ఒక 10-15 డివైస్‌లకి మాత్రం సప్లై చేసే ఒక కెపాసిటీ మన రౌటర్‌కి ఉంటుంది. అదే ఒక 100, 500, 1000 డివైస్‌లు ఉన్నాయనుకోండి. మీ కంపెనీలో 1000 డివైస్‌లు ఉన్నాయి. ఓకే. అప్పుడు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్‌లో ఒక రౌటర్స్ వాడుకొని, మన ఇంట్లో ఉండే ఒక రౌటర్‌ని వాడుకొని, ఈ 1000 డివైస్‌లకి మనం ఒక ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేసే ఎబిలిటీ మన రౌటర్స్‌కి ఉంటుందా అంటే, ద ఆన్సర్ ఈస్ డెఫినైట్‌లీ నో. Why? Because router doesn't have enough amount of capacity to divide or to NAT this amount of public IPs into private IP. ఓకేనా? సో, అందువల్ల మనకుండే ఒక అడ్జసెంట్ ఆర్ మనకుండే ఒక బ్యాకప్ ఆప్షనే డీహెచ్‌సిపీ. ఓకే. సో, ఈ డీహెచ్‌సిపీ అనేది ఏం చేస్తుందంటే ఒకే ఒక్క ఐపీ అడ్రెస్‌ని వాడుకొని ఓకే. మల్టిపుల్ ప్రైవేట్ అడ్రెస్ కింద మారుస్తుందనమాట. అంటే దిస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ వన్ సింగిల్ పబ్లిక్ ఐపీ ఇంటూ మల్టిపుల్ ప్రైవేట్ ఐపీస్. ఓకే. సో, ఇది ఎక్కడ ఎక్కువగా వాడతామంటే మన ఆర్గనైజేషన్స్‌లో ఎక్కువగా వాడతాం. మన ఇంట్లో ఎందుకు వాడమంటే మన ఇంట్లో మాక్సిమం ఒక 10 డివైస్‌లు ఉంటాయి అంతే. ఓకే. అదే మన ఇంట్లో కూడా ఒక 500, 1000 డివైస్‌లు ఉన్నాయనుకో మనం కూడా తప్పక డీహెచ్‌సిపీ అనేది వాడాల్సిందే. లేదంటే 1000 డివైస్‌లు ఉన్నాయంటే మినిమమ్ ఒక 100 రౌటర్‌లన్నా వాడాల. 100 రౌటర్‌లు ఎందుకు? ఒక్కొక్క రౌటర్ జస్ట్ 10 డిఫరెంట్ ప్రైవేట్ ఐపీని సప్లై చేసే ఎబిలిటీ మాత్రం దానికి ఉంటుంది కాబట్టి విల్ బి జస్ట్ యూజింగ్ దిస్ రౌటర్స్. ఓకే. అదే మీకు లార్జ్ స్కేల్‌లో ఐపీ డివిజన్ జరగాలంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యూ టు యూజ్ ద డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఓకేనా? దీనికొచ్చేసి 2 పోర్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి 67 ఇంకొకటొచ్చేసి 68 అన్నమాట. సో, ఈ డీహెచ్‌సిపీ అనేది ఏం తెలిసినా రౌటర్ తర్వాత ఉండే ఒక టెక్నాలజీ. ఓకే. రౌటర్ తర్వాత దీన్ని ఎందుకు పెట్టినారు? కెన్ ఎనీబడీ టెల్ మీ? లాజికల్ క్వెషన్ అంతే ఇది. రౌటర్ ముందే దీన్ని పెట్టొచ్చు కదా! ఇక్కడ రౌటర్ ముందే దీన్ని పెట్టొచ్చు కదా! ఇదెందుకు రౌటర్ తర్వాత మాత్రమే దీన్ని పెట్టినారు? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దట్స్ ఫైన్. ఐ యామ్ హియర్ టు కరెక్ట్ యూ. నో ఐడియా? డేటా ప్యాకెట్. నో. దట్స్ నాట్ ద రీజన్. ఎందుకంటే రౌటర్‌కి వచ్చేదొచ్చేసి పబ్లిక్ ఐపీ వస్తుంది. నువ్వు డైరెక్ట్‌గా డీహెచ్‌సిపీ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇచ్చినావనుకో, డీహెచ్‌సిపీకి ఏం చేయాలో తెలీదు. అందుకు ఫస్టు రౌటర్‌కి డేటా ఇస్తుంది. రౌటర్ ఏం చేస్తుంది, మళ్ళీ డీహెచ్‌సిపీకి పంపిస్తుంది. నీకు ఇచ్చిండే పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇది. నౌ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద నెట్వర్క్ అండ్ అసైన్ ఆల్ దెమ్ వన్ సింగిల్ ఆర్ అసైన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ యూనిక్
ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేసి డిహెచ్సిపికి చెప్తుంది. అప్పుడు ఈ డిహెచ్సిపి మెషిన్ ఆర్ డిహెచ్సిపి డివైస్ అనేది ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళదే అయిన ఇండివిజువల్ ఐపీ అడ్రస్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఈ డిహెచ్సిపి యొక్క పని. సో రౌటర్ చేసే పని ఇక్కడ డిహెచ్సిపి చేస్తుంది అంతే, ఇంకేంలే. ఓకే, అంటే డిహెచ్సిపి ఓన్లీ కన్వర్టెడ్ ప్రైవేట్ టు అంతే ప్రైవేట్ ఓన్లీ. అంతే. ప్రైవేట్ టు ప్రైవేట్ కాదు, పబ్లిక్ టు ప్రైవేట్. పబ్లిక్ ఐపీ అడ్రస్ని ఉండు ఇక్కడ. రౌటర్కి 10 డివైస్లు ఉంటే రౌటర్ కనెక్ట్ చేయగలదు. అదే 1000 డివైస్లు ఉంటే రౌటర్ వల్ల కనెక్ట్ చేసే ఎబిలిటీ రౌటర్కి ఉండదు. ఐపీఎస్ని మ్యాప్ చేసే ఎబిలిటీ రౌటర్స్కి ఉండదు. సో అందుకు రౌటర్ అనేది ఏం చేస్తుంది, ఈ డిహెచ్సిపికి పంపిస్తుంది. ఓకే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఈ ఐపీ అడ్రస్ని ఇచ్చున్నాడు. ఎక్కడది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఈ ఐపీ అడ్రస్ ఇచ్చున్నాడు. నువ్వు ఇంకా ఏం చేయంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయో చూసుకొని క్లాస్ ఏ, క్లాస్ బి నా, క్లాస్ సి నా ఐపీస్, నీకు ఏ ఐపీస్ అంటే ఆ నీడ్ని సాటిస్ఫై చేస్తుందో చూసుకొని ప్రతి ఒక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ ఐపీ అడ్రస్ని అసైన్ చేయి అనేసి ఈ డిహెచ్సిపి సర్వర్కి చెప్తుంది అనమాట. ఓకేనా, ఈ డిహెచ్సిపి సర్వరు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కడికి ఒక్కొక్క డిఫరెంట్, నీ ఆర్గనైజేషన్లో 10,000 డివైస్లు ఉన్నాయి, 1,00,000 డివైస్లు ఉన్నాయి, ఇదేం చేస్తుంది అంతమందికి ఒక్కొక్క డిఫరెంట్ ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తూ వస్తుంది అన్నమాట ఇంటర్నెట్కి ఎంటర్ అవ్వగానే. ఓకే, అర్థమైందా డిహెచ్సిపి అనే కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? Yes, Vijay, yes. వాట్ అబౌట్ ద రెస్ట్ గైస్, డిడ్ యూ అండర్స్టాండ్ ది డిహెచ్సిపి కాన్సెప్ట్? Yeah, Vijay. Yes, Vijay, got it. Yeah, Vijay. సో ఇది జస్ట్ మీరు గూగుల్లో పోతే ఏదేదేదో ఉంటుంది, దాన్ని అంతా చదవద్దండి. నేను జస్ట్ 4 స్టెప్స్లో ఈజీ అండ్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి టీసీపీ, ఇది యూడిపి అనేది ఎందుకు వాడుతుంది అనేసి మళ్ళీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొసీజర్ హౌ డిహెచ్సిపి ఆపరేషన్ వర్క్స్, డిహెచ్సిపి ఆపరేషన్ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేసి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత ఈ పోర్ట్ నెంబర్స్ మళ్ళీ యూడిపికి మళ్ళీ వద్దాం. ఓకే, ఇక్కడ మనకు 4 ఫేజెస్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే గైస్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనకు వచ్చేసి 4 ఫేజెస్ ఆర్ 4 స్టెప్స్ అనేసి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే డోరా అని పిలుస్తాం, డిఓఆర్ఏ. డోరా ప్రాసెస్, డిహెచ్సిపి ఏ ప్రాసెస్ని ఫాలో అవుతుందంటే డోరా ప్రాసెస్ అని చెప్పండి. ఓకేనా, ఇది చాలా చాలా ఈజీ, జస్ట్ 4 స్టెప్స్. మీరు యూట్యూబ్లో ఎడన్నా చూస్తే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా చెప్తారు, కానీ ప్లీజ్ డోంట్ టేక్ దట్ ఇన్ టు మైండ్, జస్ట్ లిసన్ టు వాట్ ఐ సే, యూ విల్ అండర్స్టాండ్. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి 4 స్టేజెస్ ఉంటుంది అనమాట. వన్స్ నువ్వు సిస్టమ్, ఇక్కడ చూడు, నువ్వు సిస్టమ్ ఆన్ చేసి వైఫై అనేది కనెక్ట్ చేయంగానే జరిగే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఇక్కడ కనెక్ట్ అయినావు, వైఫై కనెక్ట్ అయ్యి విజయ్ అనే వైఫైతో కనెక్ట్ అయిన వెంటనే బ్యాక్ ఎండ్లో ఏమేమి జరుగుతుంది అనేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో నువ్వు వైఫై అనేది కనెక్ట్ చేయంగానే బ్యాక్ ఎండ్లో ఏమేమి జరుగుతుందంటే, సారీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో ఏమేమి జరుగుతుందంటే, ఫస్ట్ క్లయింట్ అంటే ఎవరు, క్లయింట్ అంటే ఎవరు ఇక్కడ, నేను, We are the మనమే. ఏదైతే Yeah. డివైస్ ఇంటర్నెట్కి ఎంటర్ అవ్వాలనుకుండదో అది, That is clear. ఏదైతే డివైస్ వైఫైతో కనెక్ట్ అవ్వాలనుకుండదో ఆ డివైస్ ఏం చేస్తుంది తెలిసిన, క్లయింట్ అనేవాడు ఫస్ట్ సర్వర్కి, డిహెచ్సిపి సర్వర్కి మెసేజ్, ఇది నువ్వు పంపివి, ఇది మాన్యువల్గా జరిగే ప్రాసెస్ కాదు, ఇది ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్, ఇది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. ప్లీజ్ డోంట్ అజ్యూమ్ దిస్ యాజ్ ఎ మాన్యువల్ ప్రాసెస్. నేను వైఫై కనెక్ట్ చేసి నేను సర్వర్తో మాట్లాడాలని అనుకోవద్దండి, ఇది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే బ్యాక్ ఎండ్లో నీ డివైస్ ఇప్పుడు నేను వాడే డివైస్ ఒక హెచ్పి ల్యాప్టాప్ వాడుతాను అనుకోండి, నా ల్యాప్టాప్ ఈ యాక్టివిటీ అంతా చేస్తుంది అనమాట. నేనేం మాన్యువల్గా ఏమి చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఓకే, సో ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లో ఫస్ట్ నా క్లయింట్ అనేది, నా డివైస్ ఏం చేస్తుందంటే సర్వర్కి ఫస్ట్ ఒక డిస్కవర్ మెసేజ్ పంపిస్తుంది. ఆ డిస్కవర్ మెసేజ్లో ఏముంటుందంటే, హాయ్ విల్ యూ ప్లీజ్ గివ్ మీ అన్ ఐపీ అడ్రస్ అనేసి పంపిస్తుంది అనమాట. ఎందుకు దీని దగ్గర రిక్వెస్ట్ చేస్తుందంటే, దీని దగ్గర మొత్తం ప్రైవేట్ ఐపీలు ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ క్లయింట్ అనేవాడు సర్వర్కి డిస్కవర్ మెసేజ్ అనేది పంపిస్తాడు, దయచేసి నాకు ఒక ఐపీ అడ్రస్ ఇస్తావా అనేసి రిక్వెస్ట్ చేస్తాడు, ఆర్ డిస్కవర్ మెసేజ్ అనేది పంపిస్తాడు. మళ్ళీ డిహెచ్సిపి సర్వర్ అనేది ఏం చేస్తుందంటే, దీని దగ్గర మల్టిపుల్ ఐపీస్ అనేది ఉంటాయి, అవును కదా, మల్టిపుల్ ఐపీస్ నుంచి ఒక ఐపీ అడ్రస్ తీసుకొని క్లయింట్కి పంపిస్తుంది. నా దగ్గర ఈ ఐపీ అడ్రస్ ఉంది, నీకు ఈ ఐపీ అడ్రస్ ఓకేనా, నువ్వు అక్సెప్ట్ చేసుకుంటావా నేను ఈ ఐపీ అడ్రస్ నీకు అసైన్ చేస్తే అనేసి డిహెచ్సిపి సర్వర్ ఆఫర్ చేస్తుంది. మల్టిపుల్
ప్రైవేట్ ఐపీస్ నుంచి ఒక సింగిల్ ప్రైవేట్ ఐపీని ఆఫర్ చేస్తుంది. ఎవరికి? క్లయింట్‌కి. ఓకేనా? అప్పుడు నెక్స్ట్ క్లయింట్‌కి ఏమన్నా ఐపీ అడ్రెస్ నచ్చిందంటే, క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ చేస్తుంది నెక్స్ట్. యెస్, నువ్వు పంపించిన ఐపీ అడ్రెస్ నాకు చాలా నచ్చింది. దయచేసి ఈ ఐపీ అడ్రెస్‌ని నా పేరు పైన అసైన్ చేసేయి నీ డేటాబేస్‌లో అని చెప్తుంది. ఎందుకు వీడి పేరు పైన అసైన్ చేయమని చెప్తుందంటే, దీని దగ్గర 1,00,000 ఐపీ అడ్రెస్‌లు ఉన్నాయనుకో, నెక్స్ట్ దాన్ని ఆ ఐపీ అడ్రెస్‌ని నీ పేరు పైన అసైన్ చేసేస్తే, ఆ ఐపీ అడ్రెస్ నెక్స్ట్ ఇంకెవరికీ అసైన్ అవ్వదు కాబట్టి, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ దయచేసి నాకు ఆ ఐపీ అడ్రెస్‌ని నా పేరు పైన అసైన్ చెయ్యి అనేసి క్లయింట్ రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. ఫైనల్‌గా డీహెచ్‌సిపీ ఏం చేస్తుంది, ఓకే, పలానా ఐపీ అడ్రెస్‌ని నీ పేరు పైన అసైన్ చేస్తున్నాను. నౌ యూ క్యాన్ గో అహెడ్ అండ్ యాక్సెస్ యువర్ ఇంటర్నెట్ అనేసి ఈ డీహెచ్‌సిపీ సర్వరు అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తుందన్నమాట. దీన్ని మనం డోరా ప్రాసెస్ అంటాం. ఏమంటే సింపుల్, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్ అంతే. ఏం లే, ఫస్ట్ నేను ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను, ఫస్ట్ సర్వర్‌కి దయచేసి నాకు ఒక ఐపీ అడ్రెస్ ఇయ్యి అనేసి ఒక డిస్కవర్ మెసేజ్ అనేది పంపిస్తా. సర్వర్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉండే సెట్ ఆఫ్ ఐపీస్‌లో ఒక సింగిల్ ఐపీ తీసుకొని నన్ను అడుగుతుంది. ఈ ఐపీ నీకు ఓకేనా? నా దగ్గర ప్రస్తుతానికి ఈ ఐపీ ఫ్రీగా ఉంది. ఈ ఐపీని నువ్వు అక్సెప్ట్ చేస్తావా? అనేసి ఆఫర్ చేస్తుందన్నమాట. ఇన్ కేస్ ఆ ఐపీ ఏమన్నా నా సిస్టమ్‌కి నచ్చిందనుకో, నా సిస్టమ్ ఏం చేస్తుంది, నువ్వు పంపించిన ఐపీ నాకు చాలా బాగా నచ్చింది. దయచేసి నా పేరు పైన ఈ ఐపీ అడ్రెస్‌ని ఫీడ్ చేసేయి అనేసి చెప్తుందన్నమాట. ఫైనల్‌గా డీహెచ్‌సిపీ సర్వర్ ఏం చేస్తుంది, ఈ ఐపీ అడ్రెస్‌ని వీడి పేరు మీద ఈ క్లయింట్ పేరు పైన రాసి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పంపిస్తుంది. ఓకే. దిస్ ఈస్ ద 4 స్టేజెస్ హౌ డీహెచ్‌సిపీ ఆపరేషన్ వర్క్స్. వన్స్ దీనంతా జరగను నీకు వితిన్ 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల జరుగుతుందన్నమాట ఈ యాక్టివిటీస్ మొత్తం. ఓకేనా? So all these will be happening within 1 fraction of second. Okay, it doesn't take more than 1 fraction of second. Okay na, DHCP అనేది it is a very fast process. Okay, DHCP operation అర్థమైందా, or should I explain it once again? Guys, please don't hesitate, you can ask any doubts. If you have any doubts, you can ask, I'll explain it then and there. ఒక్కోసారి కనెక్షన్ ఎర్రర్ అని వస్తది గదా! అప్పుడే. అప్పుడు మళ్ళీ ఇనిషియేట్ చేస్తుంది ప్రాసెస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వీడు పంపించుండే ఐపీ నీకు ఇష్టం కాలేదు. ఓకే. అలాంటప్పుడు ఏమైతుందంటే మళ్ళీ దాని దగ్గర ఉండే సెట్ ఆఫ్ ఐపీస్ నుంచి ఇంకొక ఐపీని పంపిస్తుంది. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది. అవును. నువ్వు ఎప్పుడైతే క్లయింట్ యాక్సెప్ట్ చేయడో అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ కూడా నీకు కనిపీదు. ఓకే. ఆ ఎర్రర్ కూడా నీకు కనిపీదనమాట. ఓకే. ఓకే. వెయిట్. ఆ డీహెచ్‌సిపీ కూడా నువ్వు చెక్ చేయొచ్చు. ఎట్టంటే ద సేమ్ కమాండ్, ఈ ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ వాడి మీరు ప్రతి ఒక్కటి చెక్ చేయొచ్చు. ఇక్కడ నౌ యూ టెల్ మీ వేర్ ఇస్ దిస్ DHCP సర్వర్ ఐపీ? ఐ విల్ నాట్ టెల్ యూ. DHCP ఐపీ ఎక్కడుంది చెప్పగలరా? ఫస్ట్ వన్ Yes, DHCP. 192.168.0.1. ఎస్, దిస్ ఈస్ ద సర్వర్ ఐపీ. నేను కనెక్ట్ చేయంగానే ఇప్పుడు మా ఇంట్లో DHCP సర్వర్ ఎవరు? రౌటర్. వెరీ గుడ్, వైఫై వెరీ గుడ్, రౌటర్. వెరీ గుడ్. వైఫై రౌటరే మన ఇంట్లో DHCP సర్వర్. అదే మా ఇంట్లో ఒక 10,000 డివైస్‌లు ఉన్నాయి. నేను ఒక సెపరేట్ సర్వర్ తెచ్చిపెట్టుండా రౌటర్ కనెక్ట్ చేసేదానికి. అప్పుడు ఎవరు అవుతారు DHCP సర్వరు? సర్వర్. DHCP డివైస్ అవుతది. వెరీ గుడ్. నో సర్వర్ నేను తెచ్చిపెట్టుండే సర్వర్ అప్పుడు DHCP సర్వర్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ దిస్. DHCP అనేది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ 4 స్టెప్స్‌లో? దీన్ని ఒక 4 స్టెప్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్. ఫస్ట్ డిస్కవర్ అనే మెసేజ్‌లో ఇది పంపిస్తావు, ఒక ఐపీ అడ్రెస్‌ని నాకు అసైన్ చేయమని. నెక్స్ట్ ఇది ఆఫర్ చేస్తుంది. మళ్ళీ ఆ ఐపీ అడ్రెస్ నీకు నచ్చితే నా పేరు మీద అసైన్ చేయని రిక్వెస్ట్ చేసి ఒక మెసేజ్ పంపిస్తావు DHCP సర్వర్‌కి. మళ్ళీ ఫైనల్‌గా DHCP సర్వర్ అక్నాలెడ్జ్‌మెంట్ పంపిస్తుంది. దీన్ని నీ పేరు పైన అసైన్ చేసిన తర్వాత. ఇంతే ప్రాసెస్. 4 స్టెప్స్ అంతే కరెక్ట్‌గా. ఓకేనా? అర్థమైందా? యాహ్! క్లియర్. ఓకే. ఇప్పుడు DHCP ఇంత ఫాస్ట్‌గా ఉంది గదా! TCP వాడుతుందా? UDP వాడుతుందా? ఎందుకు వాడుతుంది అనేసి చూద్దాం. ఓకేనా? సో, ఈ TCPకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ DHCPకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ పోర్ట్స్ గురించి చదువుదాం. DHCP యొక్క పోర్ట్ ఏదంటే 67 మళ్ళీ 68. ఓకేనా? సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ 67 అనేది ఏది తెలిసినా ఈ సర్వర్ ఒక పోర్ట్ నంబర్. ఓకేనా? DHCP సర్వర్‌ని యాక్సెస్ చేయాలంటే దానికి వాడే పోర్ట్ నంబర్ ఏదంటే 67. అదే క్లయింట్‌కి ఒక పోర్ట్ నంబర్ ఏది తెలుసా మీకు? 68. వెరీ గుడ్. అంతే 68 అనేది క్లయింట్ పోర్ట్ నంబరు. సర్వర్ పోర్ట్ నంబర్ వచ్చేసి 67 అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్
నౌ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. మీ ఇంట్లో ఒక 100 డివైస్‌లు ఉన్నాయి. నేను ఒక సెపరేట్ నా డివైస్, నా ల్యాప్‌టాప్ పట్టుకొని నేను ప్రతి ఒక్కడికి ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తున్నా. అప్పుడు డీహెచ్‌సిపి సర్వర్ ఎవరు? Come again, Vijay. 67. No. I'm not asking the port number. For example, I'm using, so there are 100 devices connected to your network and you don't have a DHCP server. I will convert my laptop as a DHCP server and I am assigning all of you 100 different IPs. Now, who is the DHCP server in this case? You are Your the laptop. Very Your good. laptop. My laptop will become DHCP server. So, what will be the IP address, port number of my laptop in that case? అప్పుడు 67. వెరీ గుడ్. అప్పుడు మీ డివైస్ ఒక పోర్ట్ నంబర్ ఏముంటుంది? 68. 68. 68. మీ డివైస్ ఒక పోర్ట్ నంబర్ 68 ఉంటుంది. నా డివైస్ ఒక పోర్ట్ నంబర్ 67 ఉంటుంది. ఓకేనా? ఇది పోర్ట్ నంబర్స్. మళ్ళీ ఇక్కడ యూడిపి వాడతాము, టీసీపీ అనేది వాడము. ఎందుకు యూడిపి వాడతామంటే ఇక్కడ మనము ఫస్ట్ మెసేజ్ డిహెచ్సిపి ఆపరేషన్లో జరిగే ఫస్ట్ ఆపరేషన్ ఏది? Discover. డిస్కవర్. సో డిస్కవర్ మెసేజ్ని టీసీపీ పంపిలేదు. ఎందుకు పంపిలేదు? టీసీపీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పంపిస్తుంది? 3-వే హ్యాండ్ షేక్ జరిగిన తర్వాత. అవును కదా? అన్లెస్ అండ్ అంటిల్ 3-వే హ్యాండ్ షేక్ జరిగేంత వరకు నీకు డిస్కవర్ మెసేజ్ క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుందా? నో విజయ్. No. అప్పుడు ఏమైతుంది? టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అవునా? సో అలా Yes. టైం ఎక్కువ కన్జ్యూమ్ అయినప్పుడు నీకేమైతుంది? లేటెన్సీ క్రియేట్ అవుతుంది. లేటెన్సీ క్రియేట్ అయినప్పుడు నీకు ఐపీ అనేది ప్రాపర్ టైంలో రాదు. ఆ గ్యాప్లో వేరే వాడు రిక్వెస్ట్ చేస్తే వేరే వాడికి ఐపీ వెళ్ళిపోతుంది. అవును కదా? మళ్ళీ ఫస్ట్ నుంచి Yes. ప్రాసెస్ ఫాలో అవ్వాలా. సో అందుకు మనము ఇక్కడ యూడిపి అనేది వాడతాం. యూడిపి అనేది ఏం చేస్తుంది? డైరెక్ట్గా మెసేజ్ పంపిస్తుంది సర్వర్కి. ఓకేనా? మధ్యలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏది లాస్ అయినా కానీ ఏమైతుంది? డైరెక్ట్గా సర్వర్ దగ్గరే లాస్ అవుతుంది. బికాజ్ ఇది మన ఇంటర్నల్ నెట్వర్క్లో మాత్రమే వాడుతూ ఉంటాం. అవును కదా? ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రీచింగ్ ద రౌటర్ ఆల్సో. అవును కదా? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వి యూజ్ యూడిపి. యూడిపి అనేది ఎందుకు వాడతామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ద అదర్ థింగ్ ఈస్ డిహెచ్సిపిలో జరిగే ఫస్ట్ ఆపరేషన్ పేరు వచ్చేసి డిస్కవర్. డిస్కవర్ మెసేజ్ని టీసీపీ వల్ల ట్రాన్స్ఫర్ చేయను కుదరదు. ఎందుకంటే టీసీపీ విల్ నాట్ ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంటిల్ అండ్ అన్లెస్ 3-వే హ్యాండ్ షేక్ మెథడ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? ఇది అడతారు యూడిపి కన్ఫామ్గా అడతారు క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో. యూడిపి ఎక్కడ వాడతాము అని అడతారు. మీరు డిహెచ్సిపి ఆపరేషన్లో మనం యూడిపి వాడతాము అని చెప్పాలా. ఎందుకు టీసీపీ వాడవు అంటే వాట్ డూ యూ రెస్పాండ్? వై? Because it's a 3-way handshaking method. ఓకే, మళ్ళీ మెయిన్ ఈ పాయింట్ ఫస్ట్ చెప్పాలా. డిస్కవర్ మెసేజ్ అనేది Commerce పంపిస్తుంది. Doesn't have discover. డిస్కవర్ మెసేజ్ అనే దాన్ని టీసీపీ సపోర్ట్ చేయదు. అదే యూడిపి అనేది ఈజీగా ఈ డిస్కవర్ మెసేజ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో కనెక్షన్ ఓరియంటెడ్ మెకానిజంలో మనకు డిహెచ్సిపి వర్క్ అయిందంటే ఎక్కువ టైం కావాలా అని చెప్పాలా. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై డిహెచ్సిపి యూజెస్ యూడిపి. ఓకేనా? అర్థమైందా? డిహెచ్సిపి ఆపరేషన్స్ అర్థమైందా? clear. ఓకే, యా. ఇప్పుడు మనకు అగైన్ మనకు ఐపీ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. డైనమిక్ అండ్ స్టాటిక్. డైనమిక్ అంటే ఎవరు? డైనమిక్ అంటే డిహెచ్సిపినే మనం డైనమిక్ ఐపీ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే, సమ్వన్ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్ వైల్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఐపీ అడ్రస్ అనుకుంటా. ఐపీ అడ్రస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సంబడి ఆస్క్డ్ మీ వాట్ అబౌట్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఐపీ. కెన్ ఐ నో హూస్ దట్? ఎవరో అడిగినారు. యా, ఓకే. Me. సో యా, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ రైట్ నౌ. ఓకే, సో ఎందుకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ నో వాట్ ఈస్ డిహెచ్సిపి యూ విల్ నాట్ నో వాట్ ఈస్ డైనమిక్ అడ్రస్. డైనమిక్ అడ్రస్ తెలియనిదంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ అ స్టాటిక్ అడ్రస్. సో దట్ ఈస్ ద రీజన్ వై I had postponed. I did not explain you that concept during that time. Okay, yeah. Now డిహెచ్సిపి అనేది ఏమంటే డైనమిక్ అండ్ ఆటోమేటిక్. ఇక్కడ యాజ్ అ పర్సన్ నీది మళ్ళీ యాజ్ అ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఇంటర్ఫియరెన్స్ కానీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒక నీడ్ కానీ డైనమిక్లో అవసరమే లేదన్నమాట. వాడు ఎప్పుడు ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనేవాడు మనకు కావాలంటే
ఇక్కడ చూడు, ఇది రౌటర్ అనుకో, ఇది డిహెచ్సిపి, ఇది డిహెచ్సిపి సర్వర్ అనుకుందాము, ఇది రౌటర్ అనుకుందాము. ఓకే, లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ ఎ రౌటర్ అండ్ దిస్ ఇస్ ఎ డిహెచ్సిపి. డిహెచ్సిపి సర్వర్లో ఒక హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఎప్పుడు కావాలి తెలిసిన, ఈ సర్వర్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి ఏం చెప్పాలంటే రౌటర్ నుంచి వచ్చే ఐపీ ఇది, ఇక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉన్నారనేసి చెప్పేస్తే చాలు, డిహెచ్సిపి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఐపీ అడ్రస్ ఇస్తూ పిడుస్తుంది అనమాట. ఓకే, అదే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఈజీ అండ్ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ అనేసి ఎందుకు పిలుస్తాం తెలిసిన, ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏది ఉండదు, ఆటోమేటిక్గా డివైజే నంబర్ ఆఫ్ డివైజెస్, ఎన్ని నంబర్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ కానీ లేదా నంబర్ ఆఫ్ డివైజెస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేసి అందరికీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, ఇప్పుడు 10,000 మంది ఉన్ని 10 లక్షల మంది ఉన్నా కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈజీగా ఐపీ అడ్రస్ని ఆ 10 లక్షల మందికి డివైడ్ చేస్తుంది లేదా అసైన్ చేసి పంపించేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ కాల్ దిస్ యాజ్ ఈజీ అండ్ ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్. అదే నీకు స్టాటిక్ ఐపీలో ఏం జరుగుతుంది తెలిసిన, స్టాటిక్ ఐపీలో ఈ డిహెచ్సిపి ఉండదు, రౌటరు నీకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేసేస్తాడు. కనిపిస్తుందా? ఏది పబ్లిక్ అయిపోయినా ప్రైవేట్ అయిపోయినా? ప్రైవేట్, ఎస్. ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ ఐపీ అనమాట. స్టాటిక్ ఐపీలో ఏం జరుగుతుంది తెలిసిన, ఈ డిహెచ్సిపి అనేది ఉండదు అనమాట. ఈ 192.168.1.23 అనే ఐపీ దీనికి అసైన్ చేస్తున్నాం అనుకో, అన్లెస్ అండ్ అంటిల్ ఈ సిస్టమ్ని ఈ నెట్వర్క్ నుంచి రిమూవ్ చేసేంత వరకు దీనికి ఇదే ఐపీ ఉంటుంది అనమాట. ప్రైవేట్ ఐపీగా ఏదన్నా చేంజ్ అవని, పబ్లిక్ ఐపీలు ఏదన్నా చేంజ్ అవని, కానీ ఈ డివైస్కి ఉండే ఐపీ మాత్రం ఇదే ఉంటుంది అనమాట. దాన్నే మనం స్టాటిక్ ఐపీ అంటాం. స్టాటిక్ ఐపీని ఎక్కడ ఎక్కువ వాడతారు తెలిసిన, మన మిలిటరీ ఏజెంట్స్, సైబర్ క్రైమ్స్, సైబర్ థ్రెట్స్, ఈ డిపార్ట్మెంట్స్లో ఇలాంటి ప్రైవేట్ ఐపీస్ని ఎక్కువ వాడతారనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్ట్రిక్షన్ ఏం తెలిసిన, ఈ ప్రైవేట్ ఐపీ వాడేటప్పుడు డిహెచ్సిపి ఇలాంటి ప్రైవేట్ ఐపీని పెట్టలేదన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ ఇది నాది, ఇది మా ఫ్రెండ్ది, మేమిద్దరు బ్రేక్కి పోయినాం. ఓకే, అప్పుడు ఏమైతుంది తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ డిహెచ్సిపి నాకు అసైన్ చేసి ఉండేది 192.168.1.23 అనుకో, అదే మా ఫ్రెండ్ నా తర్వాత వచ్చినాడు, వాడికి 192.168.1.24 అనే ఐపీ వీడికి అసైన్ చేసి ఉన్నారు. ఏదో 2 అని వచ్చింది. నాకు 23 అనే ఐపీని అసైన్ చేస్తున్నారు, మా ఫ్రెండ్కి 24 అనే ఐపీని అసైన్ చేస్తున్నాడు. నెక్స్ట్ బ్రేక్కి పోయి వాపసు వాడు బిన్నే వచ్చేసినాడు, నేను లేట్గా వచ్చినాను. అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ అవైలబుల్ ఈ ఐపీ తీసుకునేస్తుంది, మళ్ళీ డిహెచ్సిపి ఈ ఐపీని తీసుకునేస్తుంది. ఎప్పుడైతే ఒక సిస్టమ్ ఆఫ్లైన్కి వెళ్తుందో ఐపీని మళ్ళీ తీసుకునేస్తుంది డిహెచ్సిపి. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే ఆన్లైన్ వస్తాడో వాడికి ఈ 24 అనే ఐపీని అసైన్ చేసేస్తుంది. ఓకేనా, ఈ 24 ఐపీ అడ్రస్ని నెక్స్ట్ ఏదైనా డివైస్ ఆన్లైన్కి వచ్చినానుకో వాడికి ఐపీ అడ్రస్ని అసైన్ చేసేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నేను ఆన్లైన్ వచ్చినాను అనుకో, నెక్స్ట్ అవైలబుల్ ఐపీని తీసుకొని నాకు అసైన్ చేస్తుంది అనమాట. ఇట్టా ఐపీ అడ్రస్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎట్టంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్టల్లో తింటా ఉంటారు అనుకోండి, హాస్టల్లో వాళ్ళే ప్లేట్స్ కడిగి పెట్టేసి ఉంటారు. డైలీ నీకు ఒకే ప్లేట్ వస్తుందని నీకు గ్యారంటీ ఇవ్వగలవా? డైలీ నీకు ఒకే ప్లేటో లేదా ఒకే గ్లాసు లేదా ఒకే టంబ్లర్ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేము. అదే రకంగానే డిహెచ్సిపి కూడా ఫస్ట్ ఎవడు వస్తారో పైన ఫస్ట్ ప్లేట్ వాడు ఎత్తుకుంటాడు, సెకండ్ వచ్చేవాడు సెకండ్ ప్లేట్ ఎత్తుకుంటాడు, థర్డ్ వచ్చేవాడు థర్డ్ ప్లేట్ ఎత్తుకుంటాడు. అలాగా డిహెచ్సిపిలో నీకు ఐపీస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ అదే మిమ్మల్ని రూమ్కి ఎత్తుకొని పోయి పెట్టుకోమని చెప్తారనుకోండి ప్లేట్స్ని, అప్పుడు మీ ప్లేట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మీ ప్లేట్ని మీరే Less. కడిగి పెడతారు. There is no chance. నో ఛాన్స్, ఎస్ దట్స్ రైట్. సో దాన్ని మనం స్టాటిక్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో స్టాటిక్ ఐపీలో ఐపీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ అవ్వదన్నమాట. అదే నీకు డైనమిక్లో ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది, ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో స్టాటిక్లో మెయిన్ ప్రాబ్లం ఏం తెలిసిన, ఓన్లీ
కౌంటబుల్ నంబర్ ఆఫ్ డివైస్ ఉంటే మాత్రమే హ్యాండ్ కౌంటబుల్ నంబర్ ఆఫ్ డివైస్ ఉంటే మాత్రమే స్టాటిక్ ఐపీని అసైన్ చేయగలం. ఎందుకు చెప్పండి? డైనమిక్ డీహెచ్‌సిపి వల్ల స్టాటిక్ ఐపీని అసైన్ చేసే ఆహ్, కెపాసిటీ ఉండదన్నమాట. సో, ఇలా మనకు స్టాటిక్ ఐపీ కావాలంటే మనం ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌ని పెట్టుకోవాలా. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుంటే ఏమైతుంది? వాడికి సాలరీ అనేది పే చేయాలా. సో, స్టాటిక్ ఐపీ వాడేదాని వల్ల మనకు కాస్ట్ వైస్ చాలా ఎక్కువైతుందన్నమాట. ఓకేనా? అదే నీకు డైనమిక్ వాడేటప్పుడు నీకేమన్నా కాస్ట్ అయితుందా అంటే, యెస్ కాస్ట్ అయితుంది. ఎప్పుడంటే ఓన్లీ డ్యూరింగ్ ద సెటప్. సెటప్ జరిగేటప్పుడు మాత్రమే నీకు కాస్ట్ అనేది చార్జ్ అయితుంది. అమౌంట్ అనేది చార్జ్ అయితుందన్నమాట. ఓకే. దాని తర్వాత నీకు ఏ విధమైన అమౌంట్ నీకు చార్జ్ అనేది ఏమీ జరగదు. ఓకేనా? సో, స్టాటిక్‌లో ఉండే ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే, కాస్ట్ వైస్ కాస్త ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. మళ్ళీ ఓన్లీ 5-10 డివైసెస్‌కి మాత్రమే ఈ స్టాటిక్ ఐపీని అసైన్ చేయగలం. ఎప్పుడైతే డివైసెస్ ఒక 20, 30, 50, 100, 1000 అటు పోయిందనుకో ఆటోమేటిక్‌గా డీహెచ్‌సిపినే మనం డిప్లాయ్ చేసుకోవాలన్నమాట. ఓకే. స్టాటిక్‌ని వాడొచ్చు. కానీ అంత టైం ఉండదన్నమాట. ఎందుకు అంత టైం ఉండదంటే, నువ్వు పర్సనల్‌గా అడ్మినిస్ట్రేటర్‌ని కాంటాక్ట్ అయ్యి నాకొక ఐపీ ఇవ్వు అనేసి వాడిని అడగాలన్నమాట. సో, థట్ ఈస్ ద రీజన్ వై యూజింగ్ స్టాటిక్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఆప్షన్ అని నేను చెప్తా. ఓకేనా? మళ్ళీ అన్‌లిమిటెడ్ ఐపీ అడ్రెస్సింగ్. అన్‌లిమిటెడ్ ఐపీ అడ్రెస్సింగ్ అంటే ఏంది? ఎనీ ఐడియా? అన్‌లిమిటెడ్ ఐపీ అడ్రెస్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ డివైసెస్ అన్నా రాని. డీహెచ్‌సిపి ఈజీగా అసైన్ చేసేస్తుంది అన్ని డివైసెస్‌కి. ఓకే. అదే స్టాటిక్‌లో అటంతా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందొస్తే ఒక పర్సన్ కూర్చొని 1000 మందికి ఎప్పుడు ఐపీ అడ్రెస్‌లను అసైన్ చేస్తా కూర్చునేది. అవును గదా! మళ్ళీ దీన్ని కన్సిడర్ చేసుకుంటే మనకు కాస్ట్ వైస్ కూడా కాస్త ఎక్స్‌పెన్సివ్ ఏమీ ఉండదన్నమాట డీహెచ్‌సిపి. కానీ స్టాటిక్ అనేది హయ్యర్ కాస్ట్. హయ్యర్ కాస్ట్ ఎందుకంటే ఐ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ. యూ షుడ్ డిప్లాయ్ ఎ సెక్యూరిటీ ఇంజినీర్ ఆర్ నెట్వర్క్ ఇంజినీర్ విచ్ విల్ కాస్ట్ హిమ్ సాలరీ. సో, సిన్స్ యూ ఆర్ గివింగ్ హిమ్ సాలరీ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ యువర్ కాస్ట్ విల్ గో హయ్యర్. ఓకేనా? మళ్ళీ డీహెచ్‌సిపిలో పొటెన్షియల్ బెటర్ సెక్యూరిటీ. బెటర్ సెక్యూరిటీ డీహెచ్‌సిపిలో ఎందుకంటే డీహెచ్‌సిపిలో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలిసిన టార్గెటెడ్ అటాక్స్ అనేది చాలా తక్కువుంటుంది. ఇప్పుడు నీకు 192, 168, 1.23 వచ్చింది. ఎవడో ఒక అటాకరు నీ ప్రైవేట్ ఐపీని తెలుసుకునేసినాడు ఎట్టో ఒకట. ఓకేనా? లేదా మన సిస్టమ్‌లోనే ఉండే ఒక బ్లాక్ షీప్ ఎవరో దీన్ని తెలుసుకొనేసింది. ఈ ఐపీని తెలుసుకొనేసున్నాడనుకో. అప్పుడు వాడేం జేస్తాడు, నీ కావాల్సికనేసి నీకు ఏదో ఈమెయిల్‌లో ఒక ఫిషింగ్ ఈమెయిలో లేదా అన్‌వాంటెడ్ లింక్సో ఇవన్నీ పంపిస్తా ఉంటాడు. ఓకే. మళ్ళీ నువ్వు బ్రేక్‌కి పోయొచ్చినావనుకో నీకు ఇదే ఐపీ ఉంటుందా డీహెచ్‌సిపి వాడేటప్పుడు? ఉంటుందా? No, No. ఉండదు. యెస్. నీకు it's jumbling. Every day it's jumbling. యాహ్! అది జంబల్ అవుతూ నీకు వేరే వేరే ఐపీ అడ్రెస్ వస్తుంది. అప్పుడు వాడికేమైతుందంటే, నీ ఐపీ అడ్రెస్ ఒకటినే పెట్టుకొని నిన్ను టార్గెట్ చేసి అటాక్ చేసేది వాడికి చాలా 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 కష్టమైపోతుందనమాట. సో, కన్సిడరింగ్ దిస్ ద సెక్యూరిటీ ఈస్ బెటర్ ఇన్ డీహెచ్‌సిపి. అదే నీకు స్టాటిక్ ఐపీ వాడుతాండావనుకో, ఇప్పుడు కాదు 2 నెలలు తాళి వచ్చినాక గూడా నీకు అదే ఐపీ అడ్రెస్ అసైన్ అయ్యుంటుంది కాబట్టి నిన్ను ఈజీగా అటాక్ చేయగలడు. అదే నీకు డైనమిక్‌లో అయితే ఇప్పుడు నీకొచ్చిండే ఐపీ మీ ఫ్రెండ్‌కెళ్ళిపోవచ్చు. మళ్ళీ నీ ఫ్రెండ్‌కొచ్చిండే ఐపీ మీ మేనేజర్‌కెళ్ళిపోవచ్చు. కదా! సో, ఇలా అంతా జరిగేటప్పుడు మనకేమైతుంది ఐపీ అనేది జంప్ అవుతూ ఉంటుందనమాట. ఓకే. ఐపీ అనేది జంప్ అవుతూ ఉండిందనుకో, టార్గెటెడ్ అటాక్ అనేది చాలా చాలా కష్టమైపోతుంది అటాకర్‌కి. సో, కన్సిడరింగ్ దిస్ పాయింట్ ద సెక్యూరిటీ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ డీహెచ్‌సిపి. మళ్ళీ స్టాటిక్‌లో రిమోట్ యాక్సెస్ ఎట్టంటే నువ్వు ఇక్కడే కూర్చొని నువ్వు ఒక అటాకర్ అనుకో, వాడి ఐపీ అడ్రెస్‌ని తెలుసుకుంటే నువ్వు అటాక్ చేయగలవా? ఈజీగా అటాక్ అనేది చేయగలమనమాట. ఓకే. సో, అలాగా మనం ఈజీగా రిమోట్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చనమాట. నువ్వు ఇక్కడ కూర్చొని యూ కెన్ కనెక్ట్ టు ఎనీ ఆఫ్ ద డివైసెస్ రిమోట్‌లీ ఇన్ కేస్ ఆఫ్ స్టాటిక్. బట్ ఇన్ డైనమిక్ డీహెచ్‌సిపి నువ్వు రిమోట్ యాక్సెస్ తీసుకోలేవు అని గాదు. తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడు. ద ఎంటైర్ డీహెచ్‌సిపినే నువ్వు ఈ డీహెచ్‌సిపి సర్వర్ ఉంది గదా! ఈ ఎంటైర్ సర్వర్‌ని నువ్వు అటాక్ చేసినప్పుడు మాత్రమే నువ్వు టార్గెటెడ్ అటాక్ అనేది చేయగలవు. ఓకేనా? ఈ ఎంటైర్ సర్వర్‌ని అటాక్ చేసినప్పుడు నీకు తెలిసిపోతుంది. ఓహ్! ఈ 192, 168, 1.23 ఇది ఎవరికి అసైన్ అయ్యుండది. ఓకే. విజయ్ అనేసి విజయ్‌కి అసైన్ అయ్యుండదనేసి ఈడెలా తెలుస్తుంది నీకంటే ఇక్కడ ఈ థర్డ్ ఫేస్ ఉండాది గదా! ఇక్కడ. ఇక్కడ చెప్పుంటుంది గదా! ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పుంటుంది గదా! దయచేసి నా పేరు పైన అసైన్ చెయ్యి అనేసి రిక్వెస్ట్ చేసుంటుంది గదా!
అక్కడ తెలిసిపోతుంది అనమాట. నువ్వు డిహెచ్‌సిపి సర్వర్‌ని అటాక్ చేసినావు అనుకో డైరెక్ట్‌గా అప్పుడు తెలిసిపోతుంది. నీ ఆర్గనైజేషన్‌లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఏ ఐపీ అసైన్ అయ్యిండదనేసి. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యాక్ డిహెచ్‌సిపి సర్వర్ యూ విల్ నాట్ కమ్ టు నో. ఓకేనా? డిహెచ్‌సిపి సర్వర్‌ని హ్యాక్ చేసేంత వరకు నీకు ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి ఏ ఐపీ అడ్రెస్ అసైన్ చేస్తున్నారనేసి తెలీదు. అదే స్టాటిక్ హ్యాక్ చేయాలనుకో డైరెక్ట్‌గా ఒక పర్సన్‌ని కాంటాక్ట్ అయితే వాడి ఐపీ అడ్రెస్ తెలిసిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వై యూ కాల్ స్టాటిక్ ఐపీస్ ఆర్ ఈజీలీ హ్యాకబుల్. స్టాటిక్ ఐపీస్ వచ్చేసి హ్యాకింగ్ అనేది ఈజీగా చేయొచ్చనమాట. ఎందుకంటే ఐపీ అడ్రెస్ చేంజే అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ వై స్టాటిక్ ఐపీస్ ఆర్ ఈజీలీ హ్యాకబుల్. ఓకే. గాట్ ఇట్ గైస్? ఎనీ డౌట్స్? No. నో As of విజయ్. No, Vijay. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిఎన్ఎస్. డిఎన్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు there is another concept which I have to explain it to you. So ఒక మెయిల్ అడ్రస్. Can anybody tell any website's name? Any name of website? Any website name? www. Facebook.com. Oracle.in. I mean, Oracle.com. Oracle. ORACL. Yeah, I'll change it. Okay, oracle.com. www.oracle.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్క వెబ్సైట్కి 3 ఫ్యాక్టర్స్ ఉంటుంది. ప్రతి ఒక్క వెబ్సైట్ నేమ్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇదిగోండి ఒరాకల్ అనేది ఒకటి, www అనేది ఒకటి, .com అనేది ఒకటి. దీన్ని మనం ఏమంటాం తెలిసిన సబ్ డొమైన్ అని పిలుస్తాం. ఈ wwwని మనం సబ్ డొమైన్ అనేసి పిలుస్తాం అనమాట. యాక్చువల్ కంపెనీ నేమ్ ఆర్ యాక్చువల్ ఆర్గనైజేషన్ నేమ్ని మనం డొమైన్ నేమ్ అని పిలుస్తాం. ఏమంటామంటే డొమైన్ నేమ్ అని పిలుస్తాం. ఓకే. ఇది డొమైన్ నేమ్. ఈ ఒరాకల్ అనేది డొమైన్ నేమ్. ఈ ఒరాకల్ అనేది డొమైన్ నేమ్. ఈ www అనేది ఏం తెలిసిన ఇది సబ్ డొమైన్. ఓకే. ఈ www అనేది సబ్ డొమైన్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది www అనేది సబ్ డొమైన్, ఈ ఒరాకల్ అనేది డొమైన్, ఈ .com అనేది ఉండదు కదా, దీన్ని మనం టాప్ లెవెల్ డొమైన్ అని పిలుస్తాం. ఈ .comని మనం టాప్ లెవెల్ డొమైన్ అనేసి పిలుస్తాం అన్నమాట. ఓకేనా? దీన్ని సబ్ డొమైన్ అంటాము, దీన్ని డొమైన్ నేమ్ అంటాము, దీన్ని టాప్ లెవెల్ డొమైన్ అంటాం. దీని డొమైన్ నేమ్ అంటే ఏం తెలిసిన ద యాక్చువల్ కంపెనీ నేమ్ ఆర్ ద యాక్చువల్ వెబ్సైట్ నేమ్నే మనం డొమైన్ నేమ్ అంటాం. సబ్ డొమైన్ అంటే www. అదే వరల్డ్ వైడ్ వెబ్. .com అనేది ఏమంటే టాప్ లెవెల్ డొమైన్. ఓకే. అర్థమైందా? ఈ 3 ఫ్యాక్టర్స్ అర్థమైందా? క్లాసిఫికేషన్ అర్థమైందా? Yes, Yes, Vijay. Vijay. ఓకే. సో సో ఇప్పుడు చెప్పండి,
ఇందులో ఈ www.interestbank.com లో టాప్ లెవెల్ డొమైన్ ఏది? Domain is interest bank. టాప్ లెవెల్ డొమైన్, టాప్ లెవెల్ డొమైన్, టాప్ లెవెల్ ఇన్ డొమైన్. in. డాట్ ఇన్. ఐఎన్ అంటే ఏంది? ఫుల్ ఫామ్ ఏంది? India. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ బ్యాంక్ అనేది ఏంది దీంట్లో? Interest bank is a domain. Domain name ఓకే. సబ్ డొమైన్? www. www. వెరీ గుడ్. ద నెక్స్ట్ వన్? .com. ఓకే. .com. ఏబి అసోసియేట్స్. ఓకే. www. ఓకే. ద నెక్స్ట్ వన్? ఓకే. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? www.honorlabs.eu is here www is a subdomain, honorlabs Okay. is domain, Hmm. and EU is a country, Europe. Yeah, యూరోపియన్ యూనియన్. It's a top level domain. ఓకే. దీంట్లో చెప్పండి. ఓకే. ఓకే. డొమైన్ నేమ్. Vijay is subdomain. యు ఆర్ రాంగ్. No, Vijay is user. విజయ్ ఈజ్ ద యూజర్. ఓకే. సో ఈమెయిల్ ఐడీస్లో ఎప్పుడు కానీ సబ్ డొమైన్లు రావు. ఓకేనా? విజయ్ అనేవాడు యూజర్. ఈమెయిల్ ఐడీస్లో ఎప్పుడు కానీ సబ్ డొమైన్స్ అనేది రావు. ఓకేనా? ఈమెయిల్ ఐడీస్లో ఓన్లీ వచ్చేది ఏంటంటే డొమైన్, టాప్ లెవెల్ డొమైన్. ఓకేనా? యా, ఇప్పుడు ఇది చెప్పండి. ఓకే, ఫైన్. వాట్ ఈస్ దిస్ హెచ్ఆర్ దెన్? Yeah. CC. Like department. Who told that? I am WordPress. వెరీ గుడ్. ఇది దీంట్లో డొమైన్, టాప్ లెవెల్ డొమైన్ చెప్పండి ఇదేనే. వాట్ ఈస్ ద పేరోల్ దెన్? పేరోల్ ఇస్ ద డిపార్ట్మెంట్. Department. ఓకేనా? ఇది ఏంది? వాట్ యూ కాల్ దిస్ యాజ్? Yes, actual user. User. Yeah, that means to say this user is a part of Infosys company working in which department? Payroll department. అది దీని అర్థం. ఓకేనా? కొన్నిసార్లు ఈ పేరోల్ అనేనేమో ఇక్కడ కూడా వచ్చి ఉంటుంది. చూసున్నారా? హ్యావ్ యూ అబ్జర్వ్ దిస్? అబ్జర్వ్ చేస్తున్నారా ఇట్లాంటివి ఈమెయిల్ అడ్రస్లో? హ్యావ్ యూ అబ్జర్వ్ ఇట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూస్డ్. ఓకే. సో ఇలాంటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికే వాళ్ళు స్క్రీన్ షేర్ చేసేసి ఇలాంటివి టైప్ చేసి మిమ్మల్ని అడతారు. దీంట్లో టాప్ లెవెల్ డొమైన్ ఏజ్ చెప్పు, సబ్ డొమైన్ ఏజ్ చెప్పు, డొమైన్ ఏజ్ చెప్పు అనేసి. అప్పుడు మీరు సార్ దీంట్లో అంతా సబ్ డొమైన్స్ అంతా ఉండవు జిమెయిల్ ఐడీస్ కన్సిడర్ చేసేటప్పుడు, ఆర్ ఈమెయిల్ అడ్రస్ కన్సిడర్ చేసేటప్పుడు మీకు సబ్ డొమైన్స్ ఏవి రావు. మీకు వచ్చేది ఏదంటే జస్ట్ డొమైన్ నేమ్ అండ్ టాప్ లెవెల్ డొమైన్స్ మాత్రం వస్తాయి. సబ్ డొమైన్స్ అంతా దీంట్లో రావు. సబ్ డొమైన్స్ రావాలంటే యూ షుడ్ టైప్ ద నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ అని చెప్పు. ఓకేనా? అలాంటప్పుడు ఇవంతా ఏమి అని అడుగుతారు. దట్ ఈస్ ద యూజర్ నేమ్ అండ్ దిస్ ఇస్ ద డిపార్ట్మెంట్ నేమ్ అని చెప్పాలంతే. ఓకేనా? Did you guys understand the difference between subdomain, domain and top level domain? Yeah, okay. So ఇప్పుడు now let us go to DNS. DNS అంటే ఏం తెలుసునా?
ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఎస్ ఇస్ డొమైన్ నేమ్ సిస్టమ్ నే మనం డిఎన్ఎస్ అని పిలుస్తాం. ఓకేనా, డొమైన్ నేమ్ సిస్టమ్ నే మనం డిఎన్ఎస్ అనేసి పిలుస్తాం. సో ఈ డిఎన్ఎస్ ఒక మెయిన్ వర్క్ ఏమంటే నీకు యా బిఫోర్ దిస్ ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ ఎల్స్. యా, సో ఒక సిస్టమ్కి వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకోవడం ఈజీనా, ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం ఈజీనా? నేమ్ ఐపీ నిన్ను కాదు, ఐపీ ఒక అడ్రస్ సిస్టమ్కి సిస్టమ్ ఐపీ వెరీ గుడ్. ఒక సిస్టమ్కి ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. అదే నీకు యాజ్ ఎ పర్సన్, ఫర్ యూ నేమ్ యాజ్ ఎ పర్సన్ మనకు నేమ్ గుర్తుపెట్టుకోవడం ఈజీ ఉంటుంది. యాజ్ ఎ సిస్టమ్, ఓకే, ఎలక్ట్రానిక్ డివైస్కి నీ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడమే ఈజీ ఉంటుంది అనమాట. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా, అందుకే కదా అది బైనరీ డిజిట్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని. ఓకేనా, ఒక సిస్టమ్కి ఐపీ అడ్రస్ని స్టోర్ చేసుకోవడం చాలా 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 ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఒక పని ఏం తెలిసిన, నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ రిక్వెస్ట్ చేసినావు అనుకో, ఆ వెబ్సైట్ని ఐపీ అడ్రస్ కిందకి మార్చడం ఫస్ట్, మళ్ళీ రివర్స్ దాన్ని డొమైన్ నేమ్ కిందకి మార్చడమే ఈ డొమైన్ డిఎన్ఎస్ ఒక మెయిన్ ఫంక్షన్. ఓకేనా, డిఎన్ఎస్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంది, ఇట్ కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రస్ అండ్ వైస్ వర్సా అని చెప్పాలి. ఓకేనా, వన్ వర్డ్గా అడిగితే ఇటు చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ డీటెయిల్ హౌ డిఎన్ఎస్ ఆపరేట్స్ అంటే, ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మెథడ్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకన్నమాట. ఓకేనా, సో జస్ట్ డిఎన్ఎస్ అనేది ఒక రఫ్గా ఏం చేస్తుంది అని అడిగినారు అనుకో, డిఎన్ఎస్ కన్వర్ట్స్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రస్ అండ్ వైస్ వర్సా. వైస్ వర్సా అంటే ఏంది? వైస్ వర్సా ఇన్ ద సెన్స్ బ్రింగింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫార్మాట్ అంతే. డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్ కిందకి మార్చేది, ఐపీ అడ్రస్ని బ్యాక్ టు డొమైన్ నేమ్ కిందకి మార్చడాన్నే మనం వైస్ వర్సా మెథడ్ అంటాం. ఓకేనా, సో ఇప్పుడు డిఎన్ఎస్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందనేసి చెప్దాం. డిఎన్ఎస్ ఒక పోర్ట్ నంబర్ ఏది, పోర్ట్ నంబర్ 53. ఓకేనా, డిఎన్ఎస్కి రిజర్వ్ అయ్యే పోర్ట్ నంబర్ ఏది, ఇట్ ఈస్ పోర్ట్ నంబర్ 53. పోర్ట్ నంబర్ 53 is reserved for DNS. Please don't get confused. ఓకేనా, సో ఇప్పుడు డిఎన్ఎస్ అనేది ఏం తెలిసిన, డిఎన్ఎస్ అనేది టెలిఫోన్ డైరెక్టరీ లాంటిది. టెలిఫోన్ డైరెక్టరీ అంటే ఏంది? వాట్ డూ మీన్ బై టెలిఫోన్ డైరెక్టరీ? ఆల్ నంబర్స్ ఆర్ దే కాంటాక్ట్ నెంబర్. Okay, so what is the use of that actually? If you have all the contacts number, what is the main use of it? ఇట్స్ ఎ స్టోరేజ్ లైక్ డివైస్. యా, కైండ్ ఆఫ్ బుక్ కైండ్ ఆఫ్ థింగ్. అవును కదా, మనకు టెలిఫోన్ డైరెక్టరీ అనేది ఏంటంటే ఒక బుక్ లాంటిది అనమాట. సో ఆ బుక్లో ఏముంటుందంటే ఆల్ ద ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ పర్టైనింగ్ టు ఎ స్టేట్, కంట్రీ అండ్ ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్స్ అన్ని ఆ బుక్లో ఉంటాయన్నమాట. ఓకేనా, సో డొమెస్టిక్ ఇది కన్సిడర్ చేస్తే నీకు లోకల్ పోలీస్ నంబర్స్ ఉంటుంది, లోకల్ ఎస్టీడీ, లోకల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ది, మళ్ళీ లోకల్ వాటర్ బోర్డ్ది, ఎలక్ట్రిసిటీ బోర్డ్ది. సో ఇలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ అంతా ఈ డైరెక్టరీ బుక్లో టెలిఫోన్ డైరెక్టరీ బుక్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డిఎన్ఎస్ కూడా అలాంటి ఒక టెలిఫోన్ డైరెక్టరీ బుక్కే. ఓకేనా, సో ఇది ఎంటైర్ దీన్ని మనం డిఎన్ఎస్ అని పిలుస్తాం. ఈ రిజాల్వరు, ఈ రూట్ సర్వరు, .com, టిఎల్డి సర్వరు, మళ్ళీ అథారిటీ నేమ్ సర్వర్, ఇది ఆల్ టుగెదర్ మనం దీన్ని ఏమంటామంటే డిఎన్ఎస్ అనేసి పిలుస్తాం. ఓకేనా, దీస్ ఆర్ నథింగ్ బట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డిఎన్ఎస్. ఓకేనా, ఇప్పుడు ఒక ఇల్లు అని పిలుస్తాం, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ని మనం దాన్ని కాంపోనెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా, అదేలాగే డిఎన్ఎస్ కూడా, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ డిఎన్ఎస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఇన్ దిస్ ఈజ్ నోన్ యాజ్ కాంపోనెంట్స్ ఆఫ్ డిఎన్ఎస్. ఓకేనా, సో ఈ డిఎన్ఎస్ అనేది యాజ్ అ హోల్ ఏమంటే ఇది ఒక టెలిఫోన్ డైరెక్టరీ లాంటిది, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డైరెక్టరీ. ఓకే, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, సో ఇదేం చేస్తుందంటే ఐపీ అడ్రస్ని డొమైన్ నేమ్ కింద, డొమైన్ నేమ్స్ని ఐపీ అడ్రస్ కిందికి మార్చేది, ఐపీ అడ్రస్ని మళ్ళీ డొమైన్ నేమ్ కిందికి మార్చేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో అలా చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ అది చేస్తుందని తెలుసును, ఇప్పుడు ఎలా చేస్తుంది అనేసి చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది స్క్రీన్, డిఎన్ఎస్ క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? హూ ఇస్ ద క్లయింట్ హియర్? మనమే. ఎస్, వెరీ గుడ్. 1 minute, just give me 1 second. Sorry, I got a call. Yeah.
సో డిఎన్ఎస్ క్లయింట్ అంటే ఎవరు? మనం. ఇప్పుడు నేను ఈ fixrunner.com అనే వెబ్సైట్ని విజిట్ చేయాలి. ఓకేనా? బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందనేసి చూద్దాం. ఫస్ట్ నీ రిక్వెస్ట్ ఎక్కడికి పోతుందంటే డిఎన్ఎస్ రిజాల్వర్కి పోతుంది. ఇది నీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నువ్వు ఎంటర్ కొట్టంగానే ఇది నువ్వు చేయవు. గైస్ ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ ఎ మాన్యువల్ ప్రాసెస్, దిస్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. నీ సిస్టమే చేస్తుంది. ఇప్పుడు నువ్వు facebook.com పోవాలంటే నువ్వు ఫేస్బుక్ సర్వర్ దగ్గర పోయి ప్లీజ్ అలో మీ అని అడుక్కుంటావా? లేదు కదా. ఈ ఫ్లిప్కార్ట్.com అనేసే పెట్టుకో. ఫ్లిప్కార్ట్.com పోవాలంటే మనం సర్వర్ దగ్గరికి పోయి అడుక్కుంటామా? లేదు. ఫ్లిప్కార్ట్.com అని కొట్టి ఎంటర్ అవ్వగానే మనకు ఇదో దేర్ యు గో, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వెయిట్, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై ఇంటర్నెట్. www.flipkart.com అని కొట్టంగానే మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. అవును కదా. సో ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ యూ నీడ్ టు డూ మాన్యువల్లీ ఓవర్ హియర్? No. Yeah. No. There is nothing which you have to do manually while visiting a website, right? So similarly ఇక్కడ కూడా అంతే. డిఎన్ఎస్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ www.fixrunner.com అనే వెబ్సైట్ని విజిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? fixrunner.com అని కొట్టి ఎంటర్ అనేది కొడతావు. ఎంటర్ కొట్టంగానే నీ రిక్వెస్ట్ ఎక్కడికి పోతుందంటే బ్యాక్ ఎండ్లో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్కి పోతుంది అనమాట. ఓకే. ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుందంటే నీ క్యాషీ ఉంటుంది చూడు. క్యాషీ అంటే ఏం తెలిసిన? ఇది Saved data. హిస్టరీ. ఇది ఉంటుంది చూడు, ఇక్కడ చెక్ చేస్తుంది. ప్రీవియస్గా ఈ మనిషి ఎప్పుడన్నా కానీ ఫ్లిప్కార్ట్ని విజిట్ చేస్తున్నాడా లేదా, నేను టైప్ చేసిండే వెబ్సైట్ని ఎప్పుడన్నా చూడు November 4th విజిట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇది చూపించేస్తుంది అనమాట. ప్రీవియస్గా ఈ మనిషి ఎప్పుడన్నా ఈ డివైస్ వాడుకొని ఫ్లిప్కార్ట్.comని విజిట్ చేస్తున్నాడా అనేసి చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలా చెక్ చేసినప్పుడు దీని దగ్గర ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అవును కదా. డిఎన్ఎస్ క్యాషీ అంటే ఏంది? క్యాషీ ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ. నువ్వు ప్రీవియస్గా ఎప్పుడన్నా ఈ fixrunner.com అనే వెబ్సైట్ని విజిట్ చేస్తున్నావా చెక్ చేస్తుంది. ఇన్ కేస్ నువ్వేమైనా విజిట్ చేస్తున్నావు అనుకో, ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుందంటే నిన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి fixrunner.comలో వదిలేస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఎప్పుడూ విజిట్ చేయలే, ఇప్పుడే కొత్తగా విజిట్ చేస్తున్నావు ఈ వెబ్సైట్ని అంటే అప్పుడు ఏం చేస్తుందంటే డిఎన్ఎస్ క్లయింట్ ఫస్ట్ రిక్వెస్ట్ పంపిస్తుంది. డిఎన్ఎస్ రిజాల్వర్కి వస్తుంది. డిఎన్ఎస్ రిజాల్వర్ తన హిస్టరీ ఆర్ తన క్యాషీలో చెక్ చేస్తుంది. క్యాషీలో ఇన్ కేస్ రిక్వెస్ట్ ఎప్పుడు యాక్సెస్ చేయలేదు ఈ వెబ్సైట్ అని తెలిసిందంటే ఇదేం చేస్తుంది తెలిసిన? రిజాల్వర్ అనేది ఈ రిక్వెస్ట్ని రూట్ సర్వర్కి పంపిస్తుంది అన్నమాట. ఈ రూట్ సర్వర్ అనేది ఏం తెలిసిన? ఇది ప్రతి ఒక్క డొమైన్ నేమ్ది ఐపీ అడ్రస్ ఈ రూట్ సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా. నువ్వు ఏదే డొమైన్ నేమ్ తీసుకో, ప్రతి ఒక్క రిజిస్టర్డ్ డొమైన్ నేమ్ ఒక ఐపీ అడ్రస్ ఈ రూట్ సర్వర్లో రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసి మషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకుంటుంది. మషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ అంటే ఏంది? 010101 బైనరీ డిజిట్స్ కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ డిజిట్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ దీంట్లో డొమైన్ నేమ్ ఏది? fixrunner.com అనే దాంట్లో డొమైన్ నేమ్ ఏది? వెరీ గుడ్. ఎస్, దట్స్ రైట్. ఫిక్స్రన్నర్ అనేది డొమైన్ నేమ్ అన్నమాట. ఓకేనా. సో ఈ ఫిక్స్రన్నర్ అనే దానికి ఐపీ అడ్రస్ ఏమి అనేసి ఇది దీంట్లో స్టోర్ అయింటుంది కదా, దాన్ని తీసుకొని డిఎన్ఎస్ రిజాల్వర్కి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది? ఓకే, ఫిక్స్రన్నర్ అనే దానికి ఐపీ అడ్రస్ తెలిసిపోయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏ ఐపీ అడ్రస్ తెలవాలా? .com అనే దానికి ఐపీ అడ్రస్ తెలవాలి. ఓకే. సో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఇప్పుడు టాప్ లెవెల్ డొమైన్ సర్వర్కి పంపిస్తుంది రిక్వెస్ట్ని. సరే ఇక్కడ చూడండి, ఈ .com అనే దానికి ఐపీ అడ్రస్ ఏమి దయచేసి నాకు పంపించు అని చెప్తుంది. అప్పుడు ఈ టాప్ లెవెల్ డొమైన్ సర్వర్ ఏం చేస్తుంది? దీనికి అసైన్ అయ్యిండే .com అనే దానికి ఏం ఐపీ అడ్రస్ అసైన్ అయ్యిండదో ఆ ఐపీ అడ్రస్ని దీనికి పంపిస్తుంది అనమాట. దానికి మన డిఎన్ఎస్ రిజాల్వర్కి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు 2 ఐపీ అడ్రస్లు ఉన్నాయి. ఏదేది? ఒకటి వచ్చేసి ఫిక్స్రన్నర్, ఇంకొకటి వచ్చేసి .com. ఈ రెండిటికి మనకు ఐపీ అడ్రస్లు అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది తెలిసిన? ఈ 2 ఐపీ అడ్రస్లని బ్రేక్ చేసి ఒక సింగిల్ ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత యాజ్ ఎ ఫైనల్ వెరిఫికేషన్ ఈ fixrunner.com అనే ఐపీని డైరెక్ట్గా ఈ అథారిటీ నేమ్ సర్వర్ ఇక్కడ ఉంది కదా, దీనికి పంపిస్తుంది అన్నమాట. ఓకే. దీనికి పంపించినప్పుడు ఏమవుతుందంటే ఇది వెరిఫై చేస్తుంది. ఓకే, www.fixrunner.com అనే దానికి
ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఇచ్చే ఉండే ఐపీ అడ్రస్కి మళ్ళీ నా డేటాబేస్లో స్టోర్ అయ్యే ఐపీ అడ్రస్ రెండు ఒకటేనా అని చెక్ చేస్తుంది. ఇన్ కేసు రెండు ఒకటే అనుకో, ఎస్ నువ్వు రిక్వెస్ట్ చేస్తా ఉండే డిఎన్ఎస్ fixrunner.com అనే దానికి ఐపీ అడ్రస్ వచ్చేసి 192.0.22.1 అనేసి రెస్పాండ్ చేస్తుంది డిఎన్ఎస్ రిజాల్వర్కి. డిఎన్ఎస్ రిజాల్వర్ మళ్ళీ ఏం చేస్తుంది, నిన్ను తొడుకొని పోయి ఆ fixrunner.com అనే వెబ్సైట్లో నేను వదిలేసి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బ్యాక్ ఎండ్ ప్రాసెస్ వెన్ ఎవర్ యూ వాంట్ టు విజిట్ ఎనీ వెబ్సైట్ ఆన్లైన్. నువ్వు ఆన్లైన్లో ఏ వెబ్సైట్ని విజిట్ చేయాలన్నా కానీ బ్యాక్ ఎండ్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అన్నమాట. ఓకే, నువ్వు ఇన్ కేస్ ప్రీవియస్గా విజిట్ చేసి ఉన్నావంటే ఈ రామాయణం అంతా ఉండదు. ఏం చేస్తారు, డైరెక్ట్గా డిఎన్ఎస్ రిజాల్వర్కి వస్తుంది ఇన్ఫర్మేషన్, డిఎన్ఎస్ రిజాల్వర్ నుంచి డిఎన్ఎస్ క్యాషీకి పోతుంది, క్యాషీ చెప్పేస్తుంది వీడు ప్రీవియస్గా విజిట్ చేస్తున్నాడు, అప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయినాను, వాడు ఐపీ అడ్రస్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను, ఈ వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ని, ఇదే ఈ వెబ్సైట్ ఐపీ అడ్రస్ ఇందా తీసుకొని వాడిని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ వెబ్సైట్లో వదిలేయమని చెప్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? డౌట్ అప్పుడు ఒక వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఎలా చూడగలం? అది డిఎన్ఎస్లో స్టోర్ అయి ఉంటుంది, అది మనం చూడలేము. అది చూసేట్టుగా ఉంటే మళ్ళీ ఇంకేమే, నువ్వు బ్యాక్ ఎండ్ కోడింగ్ వర్క్స్ నేర్చుకోవాలా, అది చూడాలంటే నువ్వు కోడింగ్ నేర్చుకోవాలా. ఒక పేజ్ ఒక ఐపీ అడ్రస్ ఎట్ట కావాలనేసి నేను నేర్పిస్తా, ఈ గూగుల్ పేజ్ ఒక ఐపీ అడ్రస్ ఎట్ట కావాలనేసి మాత్రం నేను నేర్పిస్తా. ఒక వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ తెలుసుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ యూ నో హ్యాకింగ్ ఆర్ అన్లెస్ అండ్ అంటిల్ యూ నో ఎనీ వాట్ యూ కాల్ ఆ హ్యాకింగ్ అనేది తెలిస్తేనే నువ్వు బ్యాక్ ఎండ్లో ఆ పేజ్ ఒక ఐపీ అడ్రస్ చూడగలవు. దీంట్లో కూడా నువ్వు చూడలేవు, బట్ స్టిల్ ఇది కూడా దీంట్లో ఏం తెలుస్తుంది అంటే దీన్ని ఏ కోడింగ్ లాంగ్వేజ్ వాడుండారు అనేసి మాత్రమే తెలుస్తుంది. ఒక వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ తెలుసుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడట కానీ నీకు వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ కానీ చెప్పేసినాడు అనుకో, నీకు ఒక అటాక్ ఉంది డిఎన్ఎస్ వెయిట్ షో యూ, ఆ అటాక్ అనేది చేసే అవసరమే ఉండదు. నీకు ఆ వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసినాడంటే, అంటే ఇప్పుడు మీ ఇంటికి ఒక బీగాలు వేసున్నావు అనుకో, కీ ఎట్టుంటుందని ఫోటో తీసి మీ ఇంటి ముందర తగిలిచ్చేసినావు అనుకో, ఆ కీ ఇంకెందుకు మళ్ళా, అవును కదా. దెర్ ఇస్ అన్ అటాక్, డిఎన్ఎస్ పాయిజనింగ్ అనేసి ఒక అటాక్ ఉంది. ఓకేనా, వెయిట్ ఐల్ షో యూ. సో ఆ అటాక్ జరిగేటప్పుడు చెప్తా, వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ని ఎవరు ఎందుకు ఇదో, ఈ డిఎన్ఎస్ పాయిజనింగ్ అనేసి ఒక అటాక్ ఉంది. ఈ డిఎన్ఎస్ పాయిజనింగ్ అటాక్లో నేను చెప్తా ఒక డిఎన్ఎస్ ఒక ఐపీ అడ్రస్ని ఎందుకు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయరు అనేసి, డిఎన్ఎస్ దీనికి మాత్రం ఎందుకు ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తారు అనేసి. అటగాని చేసినాడు అనుకో, నువ్వేం చేస్తావు తెలిసిన, దాని ఐపీ అడ్రస్ కానీ తెలిసిందంటే నువ్వు ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి flipkart.com వెబ్సైట్కి ఐపీ అడ్రస్ ఇది అనేసి నీ ఫేక్ అడ్రస్ నీ ఫేక్గా క్రియేట్ చేసిన వెబ్సైట్ ఒక ఐపీ అడ్రస్ని డిఎన్ఎస్లో పెడేస్తావు. ఓకే, అప్పుడు వాడు అంత సెక్యూరిటీ పెట్టిండేదంతా వేస్ట్ అన్నమాట. ఓకే, it is impossible because nobody will be willing to share you their own IP address. Any other doubts, guys? Yeah. Vijay? Yeah. Go ahead. Yes. No. Each and every website has its own unique IP address. ఒకే వెబ్సైట్ ఉంటే నిన్ను మల్టిపుల్ దీనికి తీసుకెళ్ళిపోతుంది అప్పుడు డిఎన్ఎస్ రిజాల్వర్. ఓకేనా, యూనిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి, ప్రతి ఒక్క దానికి తనదే అయిన యూనిక్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఒక డొమైన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు కొత్త వెబ్సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటి గోడాడీ ఈనుండరా, గోడాడీ అనేది ఇప్పుడు చాలా పాపులర్గా ఉందన్నమాట. గోడాడీ అనే వెబ్సైట్ అదంతా మీకు డొమైన్స్ని క్రియేట్ చేసుకోవడం లేదంటే మీ ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట అవన్నీ. లేదంటే క్రియేట్ మై వెబ్సైట్ అనేసి కూడా, క్రియేట్ మై డొమైన్ అనేసి కూడా ఉంది ఒక వెబ్సైట్, అది కూడా బాగుంది. కానీ బెస్ట్ ప్రిఫర్డ్ వచ్చేసి godaddy.com అనేది ఒక బెస్ట్ ప్రిఫర్డ్ వెబ్సైట్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ సో ఫార్? Anybody, any doubts? You are welcome to ask any doubts. No. Okay. Yeah. What about wait, I have a message. Yeah. What about others, guys? Any doubts? Any doubts you can feel free to ask. Yes, Vijay. Actually, on the DNS root server, it had all the websites. Yeah. Every website whichever is there on the internet,
ఇట్ విల్ బి రిజిస్టర్డ్ ఆన్ డిఎన్ఎస్ రూట్ సర్వర్. అందుకే దాన్ని మనం టెలిఫోన్ డైరెక్టరీ అంటాం. If I mean, actually, a small doubt is I'm having. Some, I mean, you said that fixrunner.com. అవును అవును. ఇప్పుడు అదే నేమ్తో వేరే కంపెనీ ఉంటుంది. అదే నేమ్తో వేరే కంపెనీని ఎలా ఇస్తాడు? గోడాడీలో ఇవ్వడు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేమ్తో ఇప్పుడు చూడు, vijaychandra@gmail.com అని నేను ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకునేసినాను అనుకో, ఓకే మళ్ళీ నువ్వు అదే వర్డ్స్ అదే నేమ్తో క్రియేట్ చేయగలవా ఇంకొక ఈమెయిల్ అడ్రస్ని? ఓకే చేయగలవా నేను అడుగుతున్నా. I mean, what I am considering is fixrunner.com and fixrunner.in. In means India. ఇండియా అది Com చేసుకోవచ్చు, means ఇన్ అనేది చేసుకోవచ్చు. అది టాప్ లెవెల్ డొమైన్ మారిపోయింది కదా. ఓకే. సేమ్ ఎగ్జాక్ట్ నేమ్తో నువ్వు చేయలేవు. దట్ అంటే ఈస్ మై ఇప్పుడు పాయింట్. మన రిజల్ట్ ఇప్పుడు ఇన్ కేస్ fixrunner.com కొట్టినప్పుడు ఇన్ కూడా కనిపిస్తుందా? అవును, కన్ఫర్మ్ గా కన్ఫర్మ్ గా కనిపిస్తుంది అనమాట. ఇన్ అనేది కూడా కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు It's a doubt from my side, like domestic and international, lot of companies are having, right? So that's why I'm వెయిట్ asking. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. సో అమెజాన్ అనేది వరల్డ్ వైడ్ ఉంది, అవునా? Yes. ఐ గాట్ యువర్ డౌట్. సో ఇక్కడ చూడు, అమెజాన్ అనేది వరల్డ్ వైడ్ ఉంది. ఇప్పుడు నువ్వు అమెజాన్ అని కొట్టంగానే ఏమని కనిపిస్తుంది ఇక్కడ? అది నిన్ను ఇండియా వెబ్సైట్ కి తీసుకెళ్తుంది అది. Like entity wise. ఎంటిటీ వైస్, లొకేషన్ వైస్ నేను రిస్ట్రిక్ట్ చేసి ఇండియాకి తీసుకెళ్తుంది. అదే నువ్వు వేరే స్టేట్కి వెళ్ళాలంటే ఇటు కొట్టాలా. దాని ఒక డొమైన్ చేంజ్ చేయాలా, టాప్ లెవెల్ డొమైన్ నువ్వే ఫిజికల్ గా చేంజ్ చేయాలా. ఇక్కడ చూడు, నేను చేంజ్ చేశాను, కనిపించిందా ఇప్పుడు? .in తీసేసి ఇక్కడ ఏం రాస్తున్నాను, ఇక్కడ ఇక్కడ అంటే ఏంది? US domain. ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ యూఎస్ అప్లికేషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నన్ను బ్లాక్ చేసి పడేస్తారు. ఇండియాలో కూర్చొని నువ్వు ఎందుకు యూఎస్ యాక్సెస్ చేస్తావు అని ఎలా బ్లాక్ చేసి పడేస్తారు అనమాట. ఇది చూడు, అడతాను చూసినావా? నెక్స్ట్ ఏం అడతాను చూడు. ఓకే, Location. Right. డెలివర్ అప్డేట్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతోంది. సో దిస్ ఈస్ రిస్ట్రిక్టింగ్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు యుఎస్ వెబ్సైట్. అదే బెస్ట్ బై అనేసి ఒక వెబ్సైట్ ఉంది. bestbuy.com. ఇది వచ్చేసి యుఎస్, యూకే, కెనడాలో మాత్రం ఉంది. అప్పుడు ఇది యూకే. చూడు, చూసినావా? కనిపిస్తుందా గైస్? కెన్ యూ సీ? Yes. వాట్ డస్ దిస్ మీన్? వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఇప్పుడు నువ్వు కెనడా అని కొడితే ఏమవుతుంది, యుఎస్ అని కొడితే ఏమవుతుంది? ఆ లొకేషన్ లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తుంది. ఎస్. ఇప్పుడు డిఎన్ఎస్ లో ఇక్కడ మారేది ఏదంటే టాప్ లెవెల్ డొమైన్ మాత్రమే మారుతుంది. బెస్ట్ బై అనేది సేమ్ గా ఉంటుంది. టాప్ లెవెల్ డొమైన్ లో కెనడా కొట్టినామంటే కెనడా వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. యుఎస్ కొట్టినామంటే యుఎస్ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఇది ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్? యా గో హెడ్. యా అంతే, రివోక్ చేసేస్తారు. ఫస్ట్ వీడికి ఆప్షన్ ఇస్తాడు, దీన్ని రివైవ్ చేసుకుంటావా ఎట్టా అనేసి. చేసుకోకపోతే వేరే వాడికి అమ్మేస్తాడు దాన్ని. గోడెడీలో కూడా అట్టే కదా జరిగేది. గోడెడీలో కూడా సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది. ఏమంటే ఫస్ట్ నేను నడతాడు, ఆ వెబ్సైట్ ఓనర్ నడతాడు. ఓకే, మళ్ళీ రినీవల్ చేసుకుంటావా ఈ వెబ్సైట్, నీకు ఏమైనా కావాలన్నా అనేసి. లేదు, వద్దు, కాదు, కూడదు అంటే వాడు వేరే వాడికి అమ్మేస్తాడు ఇంకా హైయర్ రేట్కి. ఆ రేట్ దానిపైన డిసైడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ విజిటింగ్ దట్ వెబ్సైట్, దానిపైన డిసైడ్ అవుతుంది రేట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని ఇంకొకటి అమ్మేయాలనుకున్నాడు అనుకో, ఫ్లిప్కార్ట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పుడు ఒక సెకండ్కి ఒక 10 లక్షల మంది యాక్సెస్ చేస్తున్నారంటే, ఓకే, ఆ 10 లక్షల మంది వల్ల ఎంత బిజినెస్ వస్తుందని చెక్ చేసి దాని బేసిస్ పైన వెబ్సైట్ నమ్ముతారు. ఎనీ అదర్ డౌట్స్? ఇప్పుడు చూడండి, గోడాడీ అనేది తీసుకొని ఓపెన్ చేసి చూద్దాము.
చూడు, టైప్ ద డొమైన్ యూ వాంట్. సరే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉండే డొమైన్ టైప్ చేద్దాం. www డాట్ చూడు, ఆ డొమైన్ లేదంట. నీకు కావాలంటే ఈ డొమైన్ ఇస్తాను అని చెప్తున్నాడు. ఫ్లిప్ ఇట్ కార్ట్ అంట. ఈ డొమైన్స్ ఉన్నాయి, ఈ డొమైన్ కావాలంటే నువ్వు తీసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్కి ఇంత ఉంటుంది, 1 ఇయర్కి ఇంత ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వే, ఫ్లిప్కార్ట్ టీమ్, ఇవంతా ఎవరు తెలిసిన తీసుకుంటారో, అటాకర్స్ తీసుకుంటారు. ఇలాంటివంతా తీసుకొని నీకు ఫ్లిప్కార్ట్ నుంచి మెయిల్ వచ్చింది అనేసి మెయిల్ పంపిస్తారు. స్కామ్లన్నీ చూసుంటారు మీరు కూడా యూట్యూబ్లో. ఇలాంటి వెబ్సైట్స్ కొన్ని స్లైట్ చేంజెస్ ఉంటుంది అంతే డొమైన్ నేమ్లో. అలాంటి వెబ్సైట్లను తీసుకొని వాడు ఏం చేస్తాడంటే నీకు మెయిల్ పంపిస్తాడు. మెయిల్ పంపించేసి, సార్ మీకు రీసెంట్గా ఆర్డర్ వచ్చింది కదా, దాని ఓటీపీ చెప్పండి అంటాడు. నీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎత్తుకొని ఓటీపీ కొట్టేసి నీ బ్యాంక్లో ఉండే దుడ్డు అంతా లాగేస్తాడు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఆల్వేస్ వైల్ విజిటింగ్ ఎనీ వెబ్సైట్ యూ షుడ్ మేక్ ష్యూర్ యూ ఆర్ విజిటింగ్ ద కరెక్ట్ డొమైన్. డొమైన్ నేమ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలా. AMAZON అని పెట్టింటాడు ఒక ఫేక్ వెబ్సైట్ది. అప్పుడు ఏమైతుంది, నువ్వు Amazon.com పోతావా లేదా ఆ ఫేక్ వెబ్సైట్కి పోతావా? ఫేక్కే పోతాం. ఎస్, మనం ఏం చేస్తామంటే మనల్ని ఆటోమేటిక్గా మన సిస్టమ్ అనేది ఆ ఫేక్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఎనీ అదర్ డౌట్స్ గైస్? ఎనీ అదర్ డౌట్స్? ఓకే, సో ఇంతవరకు మనం చదివింది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకేనా? ఇన్ని క్లాసెస్లో మనం ఏం చేసినాము, జస్ట్ నెట్వర్కింగ్ ఒక బేసిక్స్ ఏమి, ఇది ఎవరు చెప్పరు బయటంతా. సైబర్ సెక్యూరిటీ చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి చెప్పరు మీకు, ఈ ఐపీ అడ్రస్ నుంచి అంతా చెప్పరు. ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్గా ఈ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ నుంచి చెప్తారు నెట్వర్కింగ్. ఓకే, బట్ సిన్స్ you are new to this, I wanted to explain all these things. Okay, until now whatever you learned is the ground basics. ఓకేనా? సో ఇకపై మనం చదవబోయేది వచ్చేసి యాక్చువల్ ప్లాన్. నేనేం చెప్పినాను, ఒక ఇంటిని దొంగిలించాలన్నా కానీ, ఒక నెట్వర్క్ని సేఫ్ గార్డ్ చేయాలన్నా కానీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏది ముఖ్యం అంటే ఆ ఇంటి ఒక ప్లాన్ ముఖ్యం. ఒక బ్యాంక్కి నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలంటే ఫిజికల్గా విచ్ ఆల్ ఫ్యాక్టర్స్ యూ కన్సిడర్? బ్యాంక్కి సెక్యూరిటీ ఇవ్వాలంటే వాట్ ఆల్ యూ కన్సిడర్? Entry points, exit points. ఓకే, అండ్ దెన్ Blueprint. యా, బ్లూ ప్రింట్ ఆఫ్ దట్, లైక్ Planning. యా ప్లాన్ concept. ఆర్ బ్లూ ప్రింట్ అంటాం అన్నమాట. సో అదే రకంగానే ఒక వెబ్సైట్ కానీ, ఒక ఆన్లైన్ సర్వర్స్, ఆన్లైన్లో ఉండే ప్రతి ఒక్క సర్వర్కి, లేదా ఆన్లైన్లో నువ్వు డేటా ప్రొటెక్ట్ చేయాలంటే ఆ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఆర్కిటెక్చర్ కానీ, లేదా దాని ఒక బ్లూ ప్రింట్ కానీ నీకు తెలిసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తామంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటుంది, ఒక నెట్వర్క్లో ఉండే ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ బేసిస్ చేసుకొని మన సెక్యూరిటీ అనేది ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, ఏ పాయింట్లో మన సెక్యూరిటీ స్ట్రాంగ్ చేస్తే మన పైన అటాక్స్ అనేది ఆపేయలేము, మినిమైజ్ ఎలా చేయొచ్చు అనేసి విల్ డిస్కస్. ఓకే, అర్థమైందా? Got it, Okay. guys? Okay. Yeah. So we'll be discussing all these in the next class. Yeah. Tomorrow will you guys be available, or day after tomorrow? Anyway, it is a festival and I don't want to take any class. Day after tomorrow on Monday. Tomorrow I wanted your opinion. If you are okay, if majority of them are okay, we'll conduct a class at 11. Or even earlier is also fine for me. 10 o'clock is also fine for me tomorrow. Yes, we'll take it 10 o'clock with it. Okay. Yeah, we'll make it from 10 to 12. Is it fine? 10 to 11 or something like that. What about the rest, guys? Please 10:30 is Okay. covered.